ప్రభునందు ప్రియులను నాతోటి సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశంను సద్వినియోగపరచుకుంటూ కొంచెం లోతైన విషయాలని మనస్ఫూర్తిగా మనం ధ్యానిద్దాం. ప్రియమైన వాళ్ళారా, ప్రభునందు ఒక చిన్న వినతి మీ అందరికీ. ఈరోజు మాటలు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుని యొద్ద నుండి మనకు దొరికేటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఏమున్నాయని ఆలోచిస్తే, ప్రభును వెంబడిస్తున్నటువంటి సేవకులు కొంతమంది చెప్పిన మాటలు ఈ సమయంలో మీకు గుర్తు చేయాలి. ప్రియమైన వాళ్ళారా, ఒక సేవకుడు తను బ్రతుకున్నంత కాలము దేవుడు తనకు అప్పగించిన ఆత్మల విషయంలో బాధ్యత కలిగి వారి సంఘమునకు ఆయన ఎల్లప్పుడూ ఉపదేశించినటువంటి ఒక 2 ఆశీర్వాదాలు ఉన్నవి మీకు చెప్పాలి. ఆ సేవకుని మాటల్లో మొదటి ఆశీర్వాదం ఏమంటుంటాడు అనంటే, మన అంతరంగ జీవితం మీద దేవుడు మనకు వెలుగివ్వడం అనేది నిజంగా మనకు ఒక పెద్ద బ్లెస్సింగ్ అంటుంటాడండి ఆయన. ఈరోజు దేవుని దగ్గర మనం వెతుకుంటున్నవి చాలా ఉండొచ్చు. ఈరోజు మీరు కూడా నేను కూడా చర్చ్కి వచ్చేసాం. సరే, మనం అందరము ఒకరినొకరం చూసుకుంటాం, ఒకరినొకరం పలకరించుకుంటాం, వందనాలు చెప్పుకుంటాం, కొంత సమయాన్ని గడుపుతాం, సహవాసం గడుపుతాం అనేది ఉంది. అది ఎవ్రీ వీక్ అవుతున్నది. ఇది ఫిజికల్గా మీ నుండి నాకు, నా నుండి మీకు పొందుకునేది. కానీ వీటి మీద దేవుని నుండి నేను పొందుకునేది ఒకటి ఉందని వస్తాం కదా. ఆ వచ్చిన దాంట్లో వ్యక్తిగతంగా మన వెతుకులాట ఎలా ఉంటుంది అని అంటే, మనకున్న ఇరుకో, ఇబ్బందో, కష్టమో, నష్టమో, లాభమో, దుఃఖమో, అనారోగ్యమో, ఇంకేదన్నా చిన్న డిఫికల్ట్ అనేది దేవుడు నన్ను బయటికి తీసుకురావాలన్నటువంటి ఒకలాంటి వెతుకులాటతోనే వస్తాం. మన ఆలోచనలు ఏమిటి అని అంటే, అదొక ఆశీర్వాదమే, నేను కాదన్ను, మనందరికీ కావాలి అవి. కానీ ఈరోజు మీ హృదయంలో విత్తుతున్న ఒక మాట ఏమిటి అని అంటే, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి మన అంతరంగ జీవితం మీద వెలుగివ్వాలి అన్నటువంటి ఆలోచనతో రావాలి. ప్రియమైన వాళ్ళారా, అంతరంగ జీవితం అంటే లోపల ఉన్నటువంటి ఎక్స్రే తీసిన చూపించే ఆర్గాన్స్ గురించి కాదు నేను మాట్లాడుతుంది. మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, మనం విత్తేటివి, చేసేటివి, చెప్పేటివి, ఇతరుల గురించి మాట్లాడేటివి, అనుకునేటివి, ఉద్దేశించేటివి, దూరంగా ఉండే మనసులో పెట్టుకునేటివి, వాట్ నాట్ ఎన్నున్నాయి చూడండి, బోలెడు. వీటన్నిటి మీద మనకు దేవుని వెలుగు కావాలి. ఎలా నడుస్తున్నాను నేను? నా ప్రభువా నాకు చూపించు. నా అడుగులు నీ అడుగు జాడల్లోనే పడుతున్నాయా? నా అడుగులు నీ అడుగు జాడల్లోనే పడుతున్నాయా? లేకపోతే నా అడుగులనే నీ అడుగు జాడలను చేసుకొని వీటిలో జాయ్ఫుల్గా నేను ఎంజాయ్గా నడుస్తున్నాను? నో, నాకు అలాంటిది వద్దు, ఆ స్థితి వద్దు. షోమి, నా లోపల ఉన్నది నాకు చూపించు. ఇది మొదటిది. ప్రియమైన వాళ్ళ నిజంగా ఆశీర్వాదం ఇది. ఇంతకంటే ధన్యుడు ఎవడు ఉంటాడండి భూమి మీద అసలు? ఎందుకంటే భక్తుడైన సొలొమోను కూడా సామెతల్లో రాస్తున్నప్పుడు ఒక మాట ఏమంటాడంటే, తన దృష్టికి తాను పాపిని అనుకోనగలిగిన వాడు ఎవడు అంటాడండి. అసలు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ తెలుసా? నిజంగా మనలో ఉన్నటువంటి లోటును, మనలో ఉన్నటువంటి దుర్నీతిని, మనలో ఉన్నటువంటి చెడ్డ స్వభావమును ఒప్పుకొని దాన్ని అంగీకరించి దేవునికి లోబడి ఆయన కాడి కింద అణిగి ఉండే స్థితి అందరికీ దొరకదు ప్రియమైన వారు. అందుకోసం ఆ లాంగింగ్ ఉండాలి. ప్రభువా నా మీద నువ్వు ఉదయించు. ఇది మొదటి ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం బలమైంది ఏమిటి అని అంటే, నిజంగా ఆలోచించాల్సింది, దేవుణ్ణి ఎరగగలిగేటువంటి జ్ఞానం దొరకడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం ప్రియమైన వాళ్ళరా. ఇది చాలా అవసరం. నిజంగా దేవుని తెలుసుకున్నందుకే కదండి ఇలా ఉన్నాం మనం. దేవుని తెలుసుకున్నాం అనుకోండి మొత్తం మారిపోతుంది ప్రియమైన వాళ్ళరా. ప్రభు కూడా చాలాసార్లు చెప్పింది ఆయన సాగుతున్న ఆయన ప్రయాణంలో, మీరు తండ్రిని ఎరగనందుకే నాకు ఇలా చేస్తున్నారు. మీరు తండ్రిని ఎరగనందుకే. సో ఈ 2 ఆశీర్వాదములను వెతుక్కునే మనసుతో ఉండాలండి మనము. నా జీవితంలో ఏముందో నాకు చూపించు దేవా. రెండో వైపు, దేవా నిన్ను ఎరగగలిగేటువంటి ఆ భాగ్యము నాకు ఇవ్వు. నువ్వు నాకు అర్థం కావటం లేదు, నా నిర్ణయాలు సరిగ్గా ఉండటం లేదు, నా నడవడిక సరిగ్గా ఉండటం లేదు. ప్లీజ్ ఈ భారంతో ఉండండి. నిజంగా చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను ప్రోత్సహిస్తున్నాను, ఈ మనసు పెట్టుకొని ఉండండి ప్రియమైన వాళ్ళారా. యోహాను మొదటి పత్రికలోనికి వస్తే ఒక బలమైన సందర్భం నుంచి ఈ దినము వర్తమానంలో మనం సాగుదాము. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడవలసిందిగా మీకు మనవి.
యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి. ప్రియులారా, మనము ఒకడినొకడు ప్రేమింతుము, ఎందుకనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఇందాక ఒక బ్లెస్సింగ్ కావాలన్నాం కదా, దానికి దేవుడు ఒక మార్గం చూపిస్తున్నాడు. నువ్వు ప్రేమ కలిగి ఉండు, నన్ను ఎరిగేటువంటి శక్తిని నీకు ఇస్తాను. చూసారా ఆ మాటని మీరు స్థిరముగా? మళ్ళీ చదువుతాను ఆ మాటని. 8, దేవుడు ప్రేమస్వరూపి. ఆ తర్వాత ఉన్నమాట, ప్రేమ లేని వాడు దేవునిని ఎరుగడు. మరి బైబిల్ రీడింగ్ ద్వారా వచ్చేదేంటి? ప్రసంగాలు వింటున్న దాని ద్వారా వచ్చేదేంటి? లేకపోతే ఇంకోటి మన యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఇది నేను దేవుని తెలుసుకోవడానికి పెట్టుకుంది అని. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఏంటి, లేకపోతే మన చర్చ్కి వచ్చి వినేటువంటి ప్రసంగాలు ఏంటి? వాట్ అబౌట్ దిస్? ఇదంతా ఏంటి మరి? ఇన్ఫర్మేషన్ అంతే. బోల్డ్ అంత ఉందని మీ దగ్గర, నా దగ్గర. ఇప్పుడు నాకు దేవుడు అవకాశం ఇచ్చినాడు కనుక నాది ప్రసంగం. మీరేం తక్కువేం లేరు వెనక కూర్చున్నవారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఏంటిది అదంతా? దేవుని ఎరిగిందేనా? దేవుణ్ణి ఎరిగిందేనా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రేమ లేనివాడు నన్ను ఎరగలేడు. ఈరోజు మనం డిబేట్లు చూసినా ఈ వాతావరణమే కనపడుతుంది. డాక్టరీన్ల మీద బాగా డిబేట్లు అవుతున్నాయి, అంతర్జాతీయం మొదలుకొని మన జాతీయం వరకు. ఏం జరుగుతుంది చెప్పండి దాని వెనక? మళ్ళీ ఇదే కనపడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రేమ లేకుండా నాకు దేవుడు తెలుసా నేను మీకు చెప్పలేను, మీరు నాకు చెప్పలేరు. ఏం చెప్పుకుంటున్నానో మనం అర్థం కావాలి కొన్నిసార్లు. కానీ ఈరోజు థీమ్ మనది అది కాదు. మీ హృదయంలో మొదట పిన్ చేస్తున్న మాట ఏమిటంటే, స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రేమ కలిగి ఉంటే నన్ను మీకు వెల్లడి చేసుకుంటాను. అంతే, ఇంకా పీరియడ్. దానికి కొనసాగింపు, దానికి కండిషన్స్, దానికి సిచ్యువేషన్స్, నథింగ్, ఏమి లేవు. ఆ తర్వాత ఉన్న మాటలు జాగ్రత్తగా చదువుకుందాం ఇప్పటి నుంచిగా. 9, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. బాగా చూడండి, 9వ వాక్యంలో చాలా కీవర్డ్ ఏంటి అని అంటే, అద్వితీయ కుమారుడు అనేది కీవర్డ్. ప్రియమైన వాళ్ళ, వన్ అండ్ ఓన్లీ అంట. కింద ఉన్న మాట ఏక కుమారుడు. ఏక కుమారుడు. తల్లిదండ్రులుగా మీరు ఉన్నారు, మీ గర్భాన పిల్లలు ఉన్నారు. ఎప్పుడు బలమైనట్టు అంటే ఈ విషయం ఎప్పుడు బాగా వెలుగులోనికి వస్తుందంటే, ఏ విషయం అని అంటే, నాకు ఇంతమంది పిల్లలు అన్నటువంటి ఆర్గ్యుమెంట్ అండి, ఫ్యామిలీ నుంచి, రిలేషన్స్ నుంచి, సొసైటీ నుంచి, గవర్నమెంట్ నుంచి, అన్నిటి నుంచి ఒక బలమైనటువంటి సౌండ్తో ఎప్పుడు వస్తుంది అంటే, మీరు పంపకం చేసినప్పుడు, అంతే కదా, మీ ఆస్తి రాసిస్తున్నప్పుడు, అంతే. అక్కడ చాలా ఇవన్నీ అంగీకరించాలి. నాకు 4 పుట్టారండి, 4 పుట్టినా కానీ నాకు 3వ వాడు అంటే బాగా ఇష్టం, మొత్తం వాడి పేరు మీద రాస్తానంటే ఒప్పుకోదు. మన సివిల్లా ఒప్పుకోదు. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఆస్తి మొత్తానికి హక్కుదారులు అనగానే ఖచ్చితంగా ఒక 4 కనపడుతున్నారు మనకున్నోళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బాగా వినండి. దేవుడు తన సొత్తు మొత్తమునకు ఎవరిని హక్కుదారుని చేసి ఉన్నాడంటే ఒక్కడినే, నిన్ను నన్ను కాదు. మనం ఎవ్వరం కూడా లేవు ఆయన దృష్టిలో. ఒక్కడే ఆయనకు కుమారుడు. వై? ఎందుకు చెప్పాలి యోహాన్ గారు? ఎందుకు చెప్పాలి ఇంత స్పెసిఫిక్గా? 9 మళ్ళీ చదువుదాం. 9 చదువుదాం. మీరేదో కాంట్రవర్సరీ కలుపుతున్నాను అనుకోకండి, ఎందుకంటే బయట జరుగుతున్న నాన్సెన్స్ గురించి నేను ఇంట్రెస్టెడ్గా లేను. ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ మీ హృదయంలో పెట్టడానికి మాట్లాడుతున్నాను దాన్ని. మళ్ళీ చదువుదాం. 9 మీరు చూడగలిగితే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అంటున్నాడు. యోహాన్ గారు ఒక స్థిరమైన మాట చెప్తున్నాడు. ఆ మాటను దృఢపరచుటకు ఆయన వాడినటువంటి ఒక ప్రత్యేకమైన పదం ఏంటంటే, ఆ ఒక్కడే కుమారుణ్ణి, ఆ ఏక కుమారుణ్ణి, ఆ అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చేశాడు. దేనికి అట అంటే, మనల్ని ఎంత ప్రేమించాడో మనం తెలుసుకొనుటకు. దేవుడు, తండ్రి అయిన దేవుడు మనలను ఎంత ప్రేమించాడో తెలుసుకొనుటకు ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్న ఆ శ్రేష్టమైనది ఏదో అది ఇచ్చేశాడట మనకి. రెండో విషయాన్ని మీ హృదయంలో పిన్ చేసుకోమని అడుగుతున్నాను.
ఏంటి అని అంటే ఏది ఆయన దగ్గర శ్రేష్టమైనది ఉందో దాన్ని చేశాడు. మూడోసారి కూడా చెప్తున్నాను అదే మాటని, అవసరం కనుక. తండ్రి అయిన దేవుని యొద్ద ఏదైతే శ్రేష్టం ఉన్నదో దాన్ని చేశాడట. దానికి పోలికకు ఇంకేది కూడా దగ్గరగా లేదండి. ఒక్కటే. ఒకవేళ ఇలా మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళారా, మన బాగా రాజుల వంశం అనుకుందాం, ఊరికే అనుకోండి. మన పూర్వపు పితరుల నుండి ఏవో కొన్ని వస్తాయి మనకు సొత్తులు అనుకుందాం. ఓ నిజాము ఫ్యామిలీ అయిందో లేకపోతే ఇంకో ఫ్యామిలీ అయింది. మాకున్న సొత్తు అంతట్లో ఈ పలానా వజ్రం చాలా విలువైంది, లేకపోతే పలానా మహల్ చాలా విలువైంది, లేకపోతే అక్కడ ఉంది మీరు వెనక చూస్తున్న, మీ వెనక కాదు వాళ్ళ ఇంట్లో వెనక అనుకుందాం, వెనక చూస్తున్న ఒక పెద్ద పెయింటింగ్ చాలా విలువైంది, మీకు తెలియదు దీని సంగతి ఉండొచ్చు మన మాటల్లో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా దగ్గర ఇక ఇదే విలువైంది, ఇది ఒక్కటే అని చెబుతూ ఏదైతే ఉందో దాన్ని పెట్టి చూపిస్తున్నాను నేను ఎంత ప్రేమించానో మీకు. ఎందుకంటే కింది మాటలు అవే ప్రేమైన వాళ్ళ ఎంత బాగుంటాయి చూడండి. 10 కూడా మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు. ఎప్పుడైనా ఈ మాట చదువుకున్న తర్వాత క్వశ్చన్ చేసుకున్నామండి మనం. ఈరోజు నేను మీ హృదయంలో విత్తుతున్నాను. ఎప్పుడన్నా ఇటువైపు వచ్చి ఈ పత్రిక చదివినప్పుడల్లా క్వశ్చన్ చేసుకోండి. ఏమని క్వశ్చన్ చేసుకోవాలని అంటే అసలు నేను ఎందుకు ప్రేమించలేదు దేవుణ్ణి? ప్రేమిస్తున్నారా మీరు? నేను ప్రేమిస్తున్నానా? ఒక మాట ప్రశ్న. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు. ప్రభు నువ్వు అట్లా అంటే నేను ఒప్పుకోలేను, నేను ప్రేమిస్తున్నాను అనగలమా? పోనీ ఇలా ముందుకు వచ్చే ఆర్గ్యుమెంట్కి దిగగలమా దేవునితో? లేదు ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆర్గ్యుమెంట్కి దిగగలమా? మీ కాన్షియస్ నా కాన్షియస్ ఏం చెప్తుందంటే ఆర్గ్యూ చేయలేనని. ఎందుకు చేయలేనని తెలుసా? ప్రేమించట్లేదు కనుక. అంతే కదండి, అంతే కదా. మీరు చూడండి, మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీకు అంటే ఇంటెన్షన్గా లేకుండానే సెన్స్తో అయ్యేటి మీతో చెప్తున్నాను. మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలు నా దగ్గర ఒక వస్తుంది, అది వాడికి కావాలనుకోండి, నా దగ్గర ఏం ఆర్గ్యుమెంట్ చేయడాడు. మీ దగ్గర చాలా ఉంటుందండి, ఉంటుంది కదా. ఎందుకు ఉంటుంది చెప్పండి? మిమ్ములను వాడు సొత్తు అనుకున్నాడు కనుక, నా తల్లి నా తండ్రి అనుకున్నాడు కనుక ఆ వస్తువు తీసుకునే విషయంలో మహాగారాభం చూపిస్తాడు మీ దగ్గర. నా దగ్గర అది నడవదండి. ఎందుకు నడవదు? వీడెవడో పరాయోడో వీనికి నాకు ఎందుకు కొట్టాడు కనుక. అంతే కదా, అంతే కదా. ఎస్, ఈరోజు చూడండి, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని చేత ఒక మాట చెప్తాడు, మీరు నన్ను ప్రేమించితిరని కాదు. ఆ మాట బాధ పెట్టాలండి మనల్ని నిజంగా. ఓకే, ఆ స్టేట్మెంట్ ఇంకో కాంటెక్స్ట్లో రాయబడుతుంది, బట్ నేను మొదటి ఎక్స్ప్లెనేషన్లో మన స్థితి ఉంది, మీరు చూస్తున్నారా? లేదు ప్రభా నేను అస్సలు ఒప్పుకోను, నేను నిజంగా ప్రేమిస్తున్నానని ఈరోజు మనం ఆర్గ్యూ చేసుకోగలమా దేవునితో? బైబిల్ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? ఆశీర్వాదానికో దీవెనకో వాడుతుంటారు కదండి. యాకోబుడి బాగా, నువ్వు నన్ను దీవించితేనే కానీ నేను వెళ్ళనివ్వనని ఆ రాత్రంతా తగులాడాడట దేవుని దూతతో. ఎందుకు? ఒకటి అర్థమైందండి యాకోబు గారికి తన జీవితంలో. పారిపోయిన దగ్గర నుంచి ఇక్కడికి దేవుడు ఆయన్ని ఎత్తి పట్టుకునేంత వరకు నిజంగా ఆర్క్ చూశాడు తన లైఫ్లో. దేవుడు తనతో వచ్చినటువంటి ఆర్క్ చూశాడు, డిసైడ్ అయిపోయాడు. అందుకోసం నాకు తెలుసు నిశ్చయముగా నువ్వు ఆశీర్వదిస్తావు, అందుకోసం నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను బోనివ్వను. ఏం కనపడుతుంది మీకు? పెంకి పట్టుదల కనపడటం లేదా అండి? నిజమే, అది చూసే పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయి ఉందండి. మనం ఏ కోణంతో చూస్తామో ఆ కోణం మీద ఆధారపడి ఉన్నది. కానీ మిమ్మల్ని పురికొల్పుతున్న విషయం ఏంటంటే, లేదు పరలోకమందున్న నా దేవుడు నాకు తండ్రి, నేను ఆయన ప్రేమిస్తానన్నటువంటి ఈ పట్టుదల తీసుకుందాం మన జీవితంలో. సిగ్గుతోనూ లేకపోతే అయ్యో ఇప్పటివరకు నిజంగా నేను దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించలేదని అవమానంతో తలదాచుకోవడానికి అది ఈ మాట చూపెడుతుంది. మీతో నాతో చూపెడుతుంది. హక్కుగా తీసుకుందాం ప్రియమైన వాళ్ళారా, హక్కుగా. మనం చదివిన యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏముందో తెలుసా? యేసుక్రీస్తుకు ముద్ర వేసి ఉన్నాడట దేవుడు. ముద్ర హక్కునిచ్చాడండి మనకి క్రీస్తునందున్నందుకు. ఆయన్ని ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యోహాను 1:12 ఉన్నమాట. ఏం కనపడుతుంది అక్కడ? హక్కు కనపడుతుందండి. కానీ ఈరోజు మనం కోల్పోయింది మనకు తెలియాలి. మన దేవుని ఎంతగా కోల్పోతున్నామో మన ఆలోచనలో నుండి, మన ఉద్దేశాల్లో నుండి, మన నడవడికల్లో నుండి, మన నిర్ణయాల్లో నుండి, మన జీవితంలో నుండి మనం దేవుని ఎంత దూరం చేసుకున్నామో మనకు తెలియాలి. నిజంగా ఈ మాట దగ్గర మనం గోజాడాలి ప్రియమైన వాళ్ళ. లేదు దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇప్పుడు రాలేదు కానీ ఇక ముందు అడుగులు వేద్దాం, అటే అడుగులు వేద్దాం. మళ్ళీ చెప్తున్నాను మీ వెనుకల్లో గట్టిగా, ఇప్పుడు నడవలేదలా కానీ నడుచుకుందాం.
లేదు దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నాను? నువ్వు నన్ను ఎంతగానైతే ప్రేమించావో నేను అంత ప్రేమించబద్ధుడని నాకు అర్థమైంది. నాకు శక్తినివ్వు. అందుకోసం కింద రాస్తున్న మాటలు చదువుదాం. 10 మళ్ళీ చదవగలిగితే, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఒకసారి ఆలోచిద్దాం. ఏంటి ప్రేమకు? ఒక నిర్వచనం కనపడుతుంది. ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాను, ఓవరాల్గా కాదు, ఈ కాంటెక్స్ట్ని పెట్టుకొని. ఏమర్థమవుతుంది చదివినప్పుడు? దేవుడు ఏమన్నాడు అంటే, నేను నీ ఎడల ఎట్టి ప్రేమను చూపించాను చూడు అని చెప్పాడు. ఎగ్జాంపుల్ చెప్పామన్నాడు, నా కుమారుని ఈ లోకానికి పంపించి నీ పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చేసి నిన్ను ప్రేమించానన్నాడు. అంటే ఏంటి? లిటరల్గా ప్రేమ పెట్టడమేనా? లేకపోతే మళ్ళీ మనం ప్రాణం పెట్టడమేనా? కానీ ఈ సందర్భానుసారంగా ఒకటి చెప్తాను ప్రియమైన వారు. దేవుడు ఏమంటున్నా అంటే, నిన్ను ప్రేమించానని చెప్పుటకు ఆయన యొద్ద ఏదైతే ద బెస్ట్ ఉందో, ద వన్ అండ్ ఓన్లీ ఉందో దాన్ని మన కొరకు ఇచ్చి ఇది నా ప్రేమ అన్నాడు. మరి నేను తిరిగి దేవుని ప్రేమించాలి అంటే మన దగ్గర ద బెస్ట్ ఏది ఉందో, మన జీవితంలో ద వన్ అండ్ ఓన్లీ అనుకుంటాం చూసారా, వాటిని దేవునికి తిరిగి పెట్టుట ప్రియమైన వాళ్ళారా. అర్థమవుతుందా మీకు? మీరు నేను చేయలేనటువంటి ఒక సుప్రీం థియాలజీలోకి, లేకపోతే నేను ఎత్తుకోలేని ఒక బరువైన కాడి మీ మీద ఏం పెట్టడం లేదు నేను. కానీ మీ ముందు పెడుతున్న ఒక సులువైన కాడిగా కనపడుతుంది. ఏంటంటే దేవుడు అంటున్నాడు, నా యొద్ద ఏదైతే శ్రేష్టమైనది ఉందో అది ఇచ్చాను, నా ప్రేమ అది. అందుకోసం 3:1 కూడా ఆ మాట అంటాడు తెలుసా, ఎంత బాగుంటుంది చూస్తారా? ఒకసారి చూడండి 3:1 అదే పత్రికలో. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమను చూపెను. మీరు చూడగలుగుతున్నామా? అందుకో చూపించాడటండి, నా దగ్గర ఏదైతే శ్రేష్టం ఉందో అది ఇచ్చాను మీ కొరకు. మరి ఇప్పుడు నన్ను ప్రేమించండి అంటే మన దగ్గర ఏది శ్రేష్టం ఉందో అది ఇవ్వగలగాలి ప్రియమైన వాళ్ళు. ఈరోజు థీమ్ కూడా అదేనండి. ఆదికాండంలోనికి రండి. ఆదికాండము 4వ అధ్యాయం, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మొదలు పెడదాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఒక చిన్న వాక్యమే తీసుకుందాం మళ్ళీ, ఎందుకంటే తర్వాత వస్తాం ఈ కాంటెక్స్ట్ కనుక. ఒక చిన్న వాక్యం. ఫస్ట్ జనరేషన్ మొదలైంది అనుకోండి. ఆదాము అవ్వని ఎట్లా కన్సిడర్ చేయాలనో తెలియదు, కానీ అయిపోయింది. ఇక మానవ పతనం మొదలైన తర్వాత మొదలైనటువంటి జనరేషన్. కయ్యను పుట్టాడు, ఆ తర్వాత హేబెల్ పుట్టాడు. వాళ్ళ పెంపకం ఎలా జరిగిందో తెలియదు మనకి. ఇతను ఈ వృత్తే, అతను ఆ వృత్తే ఎందుకు చూజ్ చేసుకున్నాడో తెలియదు. ఏ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. కానీ మనకు కనపడేటువంటి ముగింపు ఎలా కనపడుతుందంటే, ఒకరేమో భయంకరంగా, లేకపోతే తన జీవితంలో ఇక అంటే అటు అడుగులు వేయొద్దన్నట్టు వైపు ఒకడు అడుగులు వేశారు, ఇంకొకరేమో దేవుని బాగా దగ్గరైన అడుగులు వేశారు. కానీ విచిత్రం చూడండి, బాగా దగ్గర అడుగులు వేసిన వాళ్ళు తొందరగా చచ్చిపోయారు ప్రియమైన వాళ్ళారా. ఆ అడుగులు వేయకూడని చోట్ల అడుగులు, మనము కయ్యను వంటి వారమై ఉండరాదంటాడు యూదా పత్రిక రాసినప్పుడు. ఎందుకంటే అతని అడుగులు మంచివి కావండి, కానీ ఎక్కువ రోజులు ఉన్నాడు. సరే, ఇది కూడా కాదు. ఇక్కడ నుంచి మనం పిక్ చేసుకోవాల్సిన మాట, ఆ కొద్ది రోజులు బతికిన వ్యక్తి మనకి ఈరోజు ఒక బలమైన విషయాన్ని నేర్పిస్తాడు ప్రియమైన. నాకు కూడా తెలియదు ఎక్కడి నుంచి కలిగిందో ఆ ఆలోచన. కానీ చూడండి 4వ అధ్యాయం 4వ వాక్యం నేరుగా చదువుతున్నాను. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. కొవ్విన వాటిని తెలుగు అనువాదము, ఒకవేళ మూలప్రతుల్లో ఉన్నటువంటి భావంతో మనం వెళ్ళగలిగితే, ఆయన యొద్ద ఉన్న వాటిలో ఏవైతే ద బెస్ట్ ఉన్నాయో, బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటాం కదా, ఆయన యొద్ద ఉన్న వాటిలో ఏవైతే ద శ్రేష్టమైనవి, మంచివి, ఇంకా మీరు ఏదైనా పెట్టుకోండి, యు నేమ్ ఇట్, ఏవైతే ఉన్నాయో అవి పట్టుకొచ్చి దేవుని ముందు పెట్టాలనుకున్నాడట. నా దగ్గర ఎటువంటి బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఎందుకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు అవే నాకు ఏం తెలియదండి. కానీ హేబేలు పురికొల్పుతున్న ఒక మార్గం ఏమిటి అని అంటే, దేవునికి నేను శ్రేష్టమైనవి ఇవ్వాలి. మీ దగ్గర నా దగ్గర లేవా? ఉన్నాయి. నా లెవెల్ ఇంకో లెవెల్తో సరిపోకపోవచ్చు, చర్చ్లో ఉన్న ఇంకొకరి లెవెల్ నా లెవెల్కి ఈక్వల్ కాకపోవచ్చు. కానీ నేను అనే నా పరిస్థితుల్లో అంటాం కదా, నా చెప్పుల్లో మీరుంటే మీకు తెలిసిపోతుంది నా లైఫ్లో ఇవి బెస్ట్, అందులో కొన్ని నేనున్నాను, అందులో నా నిర్ణయాలు ఉన్నాయి,
కొన్ని నాతో ఉన్న వస్తువులు ఉన్నాయి, కొన్ని నా అసెట్స్ ఉన్నాయి, పొసెషన్స్ అంటాగా, మనం సమకూర్చుకున్నవి, సంపాదించుకున్నవి, మనము తెలివిని, బలాన్ని, కాలాన్ని పెట్టి సమకూర్చుకున్నవి ఏవైనా ఉండొచ్చు. ఒకటే చేయాలనే విషయం గురించి నేను మాట్లాడటం లేదు ఇక్కడ. కానీ యెహేబేలు చూపించిన మార్గం ఏం కనపడుతుందంటే, ఏదైతే ద బెస్ట్ ఉందో అది పట్టుకొచ్చి దేవుని ముందు పెట్టాడట. ప్రియమైన వాళ్ళ, దేవునికి నచ్చింది, హేబేలు మనసు నచ్చింది దేవునికి. ఎందుకంటే మ్యాచ్ అయిందండి, దేవుని మనసుతో హేబేలు మనసు మ్యాచ్ అయింది. అక్కడ దేవుడు నిన్ను నన్ను కోరుకున్నప్పుడు ఆయన యొద్ద ఏదైతే ఉందనుకున్నాడో ఆ ఒక్కటి పెట్టాడు. ప్రియమైన వాళ్ళ, అందుకోసం రోమపత్రికలో ఇచ్చినటువంటి సాక్ష్యం కూడా ఎంత బలంగా రాస్తాడు తెలుసా పౌలు గారు. తనకొక్కడై ఉన్న ఏక కుమారుణ్ణి ఇవ్వక వెనక తీయని దేవుడు. చదువుదామండి, ఆయన మాటలు చదివితేనే బాగుంటాయి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32 చూడండి, 31 నుంచి చదువుదాం. 31 నుంచి కొన్ని మాటలు. ఇట్లుండగా ఏమందువు, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అంత సెకండ్ పార్ట్ పట్టుకొని తిరుగుతుంటామండి బ్లెస్సింగ్ దగ్గర తిండి బాగా. కానీ ఈరోజు ఫస్ట్ పార్ట్ తీసుకొని పోదాం. ప్రియమైన వాళ్ళారా, ఎంత ఇచ్చాడట దేవుడు అంటే శ్రేష్టమైన దాన్ని. అందుకోసం కింద అంటారు ప్రియమైన వాళ్ళ పౌలు గారు, అంత అర్థమైంది కనుకనే. ఇప్పుడు చెప్పండి, ఆ దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపున్నది ఏది? కరువా, ఖడ్గమా, వస్త్రహీనత, ఉపద్రవమా? ఏది ఎడబాపునది? ఎందుకు అవి చెప్తున్నాడు తెలుసా? రీజన్ చూయించుకోవద్దు ప్రియమైన వాళ్ళారా. దేవా, నిన్ను ఈ విషయంలో నిన్ను ప్రేమించాలనే ఉంది, కానీ నా జీవిత పరిస్థితులను బట్టి నేను ప్రేమించలేకపోతున్నాను. నిన్ను ప్రేమించాలని ఉంది, చర్చ్ని బట్టి నిన్ను ప్రేమించలేకపోతున్నాను. నిన్ను ప్రేమించాలని ఉంది, చర్చ్లో పలానా ఎక్స్ని బట్టి, పలానా వైన్ బట్టి నిన్ను ప్రేమించలేకపోతున్నాను. నీ కొరకు ఇది చేయాలని ఉంది, కానీ నాకు ఆ కారణాన్ని బట్టి చేయలేకపోతున్నాను. పౌలు గారు అవి కారణాలుగా చెప్పడం లేదండి. ఏది మనల్ని ఎడబాపునది? ఏది? నువ్వే నేనే నిజముగా దేవుణ్ణి ప్రేమించాలన్న మనసు నిజముగా మన హృదయంలో రగులుతున్నట్లయితే ఎడబాపునది ఏది ఉంటుంది? అసలు అర్థం కాలేదంతే. దేవుడు మన మీద ఎట్టి ప్రేమను చూపాడో మనకు అర్థం కాలేదు. అర్థమైతే ప్రియమైన వాళ్ళారా, మనం కూడా అనుకునేది ఏంటంటే, అవి ఏ పరిస్థితులు అయినా ఉండొచ్చు, నిన్న బెస్ట్ ఇస్తాను. సరే, ఒక చిన్నదాన్ని బట్టి మోటివేట్ చేస్తావా మమ్మల్ని? మా జీవితంలో మేము ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామో, మా ఇరుకు తెలియదు నీకు, మా ఇబ్బంది తెలియదు, ఎన్నో ఉన్నాయి, నువ్వు చెప్పేస్తావు బ్రదర్ అని మీకు మీ లోపల కొంచెం తింటుండొచ్చు మీ బుర్ర. ఈ ఒక్కదాంతోనే కాదు, ఇంకొకటి కూడా చెప్తానండి. ఒకసారి చెక్ చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. మన లైఫ్ని పెట్టుకుందామండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తూ ఉండండి ఈ పనులు, పిచ్చి పిచ్చి పనులు కాకుండా అప్పుడప్పుడు ఇవి కూడా చేస్తూ ఉండండి. ఆలోచించుకుంటూ ఉండండి, నేనేంటి, నా పరిస్థితులు ఏంటి, పుట్టడం ఏంటి, పెరగడం ఏంటి, ఈ చదువు ఏంటి, ఈ ఉద్యోగం ఏంటి, అసలు ఈ మన జీవన పరిమాణం అని ఒకటి ఉంటుంది కదా, లైఫ్ గ్రాఫ్. దాని బిగినింగ్ నుంచి ఒకసారి ఆలోచించుకుంటూ ఉండండి ప్లీజ్. మనం అర్థమవుతుంటాం ప్రియమైన వాళ్ళారా. నిజము, మన ఆలోచనతో మనం మాట్లాడుకుంటూ ఉండాలని చాలాసార్లు. ఏం ఆలోచిస్తున్నాను, ఏం ఆలోచించమని దేవుడు నాతో చెప్తున్నాను, మాట్లాడుకోండి మీతో మీరు. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మనం పొందుకున్నామండి అండి, దేవునికి మనం ఏమిచ్చి పొందుకున్నాం చెప్పండి. నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. ఈ దేహం గురించి ఒకసారి ఆలోచించండి. ఈ బాడీ కావాలి, ఈ స్ట్రక్చర్ కావాలి, ఈ షేప్ కావాలి, ఈ కళ్ళు కావాలి, ఈ కాళ్ళు కావాలి, ఈ చేతులు కావాలి, నాకు ఈ ఆకారం కావాలని ఎంత ఇచ్చాం దేవునికి ఇప్పటికి మనం? మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్ని చేశాడు? వండర్ఫుల్ అనిపిస్తుంది. మీరు నేను ఎవ్వరం కూడా అనుకోలేదు నాకు తల్లిదండ్రులు కావాలని. అనుకున్నారా? లేదండి. అర్థం కాలేదని కానీ సమాజం చాలా బోల్డ్గా మాట్లాడుతుంది, పిచ్చి మాటలు. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరిచ్చారు? దేవుడు. ఎందుకు ఇచ్చిండు? నాకు తల్లిని తండ్రిని ఎందుకు ఇచ్చిండు? మీకు ఎందుకు ఇచ్చిండు? ఒకటని కాదండి, ఈరోజు అన్నిటిని పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సంఘం కావాలని దేవునికి మనం పెట్టుబడి కట్టామా? కట్టలేదు కదా. ఎందుకు ఇచ్చిండు? అందుకోసం భక్తుడు ఒక మాట అంటాడండి. ఈ మాట చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. నిజంగా ఎందుకంటే అక్కడ ఒక పెద్ద స్టేట్మెంట్ కంటే క్వశ్చనే వదులుతాడు మన మీద పౌలు గారు. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి జాగ్రత్తగా చూస్తే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో
అగమ్యములు, అడుగుజాడలు కూడా దొరకవట మనకి. తెలుసా ఆ మాట ఎంత బాగా రాయబడిందంటే, అడుగుజాడలు కూడా దొరకవట మనకు. ఇది ఎందుకు చేశాడు దేవుడు నా జీవితంలో, ఇలా ఎందుకు చేయలేదు, ఇలానే ఎందుకు చేశాడు, ఇదే ఎందుకు చేశాడు, అదెందుకు చేయటం లేదు, అస్సలు అడుగులు కూడా దొరకండి మనకి. అంత గొప్పడు ఆయన. పోనీ మనం ఏమన్నా ఆరోపణ చేయగలమా దేవుని మీద తిరిగి? ఎవరికి అంత ధైర్యం ఉందండి? నాకు ఇది తక్కువ చేసావని కానీ, నాకు ఇది అన్యాయం చేసావు కానీ, ఇది నాకు దూరం చేసావు కానీ. మనకు తెలుసు ప్రియమైన వాళ్ళారా, మన చాయిస్లో ఇక్కడ దాకా మనల్ని ఈడ్చుకుపోతున్నాయని. అవును కదా? ఇప్పటివరకు మనం చేసిన నిర్ణయాలే మన జీవితంలో దుఃఖానికి కారణమని మనందరి మన సాక్షికి తెలుసు. అందుకని ఎవ్వరం కూడా ప్రేయర్ల ఆర్గ్యుమెంట్ ఏం చేయమండి. అప్పుడు ఎట్లుంటుంది తెలుసా, ఇంట్లో ఉన్న గంభీరం అంతా ప్రేయర్లో పోతుంది. ఇప్పుడు మీరు ప్రేయర్లో దేవుడి మీద తిరగబడమని చెప్పను, మీకు నాకు అంత సీన్ అసలు లేదు. కానీ మనకు అక్కడే తెలిసిపోతుందండి మనం ఎంత తప్పులో బతుకుతున్నామో. కిందికి ఒకసారి కొన్ని మంచి మాటలు చెప్తాడు. 35 చదవాలి, 35 లేకపోతే 34. ప్రభువు మనసు ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు. ఈ పదం చూడండి, ఆయన ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడేవాడు. నిజమే కదా? నాకు ఈ బాడీ కావాలి, నేను చేసుకోలేకపోతున్నాను, సో ఇది నా పేమెంట్, తీసుకొని నాకు ఒకటి అని అడిగిన వాళ్ళమా? నేను కూడా 1X కంపెనీ ఏదో నిన్న వీడియో చూస్తున్నానండి, నియో అట దాని పేరు, హ్యూమనాయిడ్ రోబో, ఒక దాన్ని పట్టుకొచ్చారు, వచ్చేసింది ఫంక్షన్లోనికి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది న్యూస్. 1 టైం డౌన్ పేమెంట్ అయితే ఒక $20,000 కట్టాలట. ఈఎంఐ స్కీమ్ కిందనైతే నెలకు $500 కట్టాలట. మనకు ఒక 56 కేజీల బరువు ఉన్నదాన్ని ఇట్లా వదిలిపోతారు వాళ్ళు. చాలా నెమ్మదిగా మనం దాన్ని నేర్పించాలన్నట, బిగినింగ్ నుంచి. ఫ్రమ్ ద బిగినింగ్ నేర్పిస్తే ఇక అది మన పనులన్నీ చేసి పెడుతుందట. మనం ఎక్కడ దూరం పెడతామో అని, ఎందుకు మీరు ఈ షేప్ని ఇచ్చారు, ఇంకొక షేప్ని ఇవ్వచ్చు కదా అంటే, ఫీల్ కోసం అన్నాడండి తయారు చేసిన ఆయన. మరి హ్యూమన్గా మీరు రిలేట్ అవ్వాలి, లేకపోతే మీరు వాళ్ళతో కలిసిపోవాలి, మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అని అంటే అట్లుంటేనే బాగుంటుందని మేము ఆ షేప్ ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. నాకు అనిపించింది, ఓకే, ఇప్పుడు ఒక దాన్ని వస్తువు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలంటే $20,000 కట్టాలా? దేవునికి మీరు నేను ఎంత ఇచ్చింది? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు? ఎవడు? ఈరోజు లోకంలో ఇన్వెస్ట్మెంట్ మనం ఒక దగ్గర ఇంకో దగ్గర పెడుతుండొచ్చు. ఆ పెట్టి మనం దాని నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. పొందుకున్నాం, పొందుకోకపోవడం, ఆ తర్వాత నిస్సూరమనడం, లేకపోతే ఆ తర్వాత అబ్బా ఎంత కలిసి వచ్చిందని ఆనందపడడం, అన్నీ బాగున్నాయి భౌతికమైనవి. ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచించుకుందాం ప్రియమైన వాళ్ళరా. ఇది నేను పొందుకోవడానికి నేను పెట్టింది ఏంటి అసలు? ఆయనకు నేను ముందుగా ఇచ్చి, నాకు ఒక 60 ఏళ్ళు కావాలి, ఈ 60 ఏళ్ళలో నాకు జీవితం ఇలా ఉండాలి, ఈ ప్రాయానికి ఇది జరగాలి, ఈ ప్రాయానికి ఇది జరగాలి, ఇది నా ఎదుగుదల, ఇది నా నడిపింపు, ఇది నా ఆరోగ్యం చెప్పుకొని ఏమైనా తెచ్చుకున్నామా దేవుని దగ్గర? అందుకోసమేనండి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంతగా నాకు ఇచ్చిన దేవునికి నేను ఏమి ఇస్తున్నాను ఇప్పుడు ప్రతిఫలముగా? ఏమిస్తున్నాము అని అంటే ఓపెన్గా చెప్పొచ్చు, మన యొద్ద ఏదైతే విలువ లేదో అదే ఇస్తున్నాం. మళ్ళీ ఆదికాండం 4లోనికి రండి. ఆదికాండము 4వ అధ్యాయము. ఈ క్యారెక్టర్ కొద్దిసేపు మనతో మాట్లాడాలి, ఇక అన్నతో మాట్లాడదాం కొద్దిసేపు. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వాక్యం నుంచి జాగ్రత్తగా మీరు చూస్తే, కయీను పుట్టిన తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కన్నెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. 3వ వాక్యం, కొంతకాలమైన తర్వాత కయీను పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయీను దగ్గర మిస్ అయింది, హేబేల్ దగ్గర కనపడింది ఏమిటి అని అంటే, అదే ప్రియమైన వాళ్ళారా, కయీను దగ్గర ఉన్న వాటిలో ద బెస్ట్ తెచ్చాడు అని దేవుడు చెప్పటం లేదండి. పోనీ దేవుడు ఏమన్నా కయీనుకి బెస్ట్ ఇవ్వలేదా నేల నుండి? అందరూ అన్ని తరాలు వాడుకున్న తర్వాత మిగిలిన నేల నుండి పొందుకొని ఫుల్ ఖుషి అవుతాను మనం. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ యాక్టివిస్టులు మాట్లాడే మాట ఏంటో తెలుసా? మొత్తం మీరే వాడుకుంటారా, వచ్చే తరాలకు ఏం వదలరా అని ఇప్పుడు గొడవలండి. నిజమే, ఇన్ని తరాలు వాడుకోగా మిగిలిపోయిన దాని నుంచి పొందుకొనే ఫుల్ ఖుషి అవుతాను మనం. కయీను ఎలాంటోడో తెలుసా? ఫస్టోడు ఆయన, ఫస్టోడు. వాళ్ళ అయ్యా ఎంత పండించినా ఏం రాయవలేదు మనకు, కానీ కయీను దగ్గరైతే కనపడుతుంది. కయీను మొట్టమొదటి భూపంటను తీసుకున్నటువంటి రైతు అంటే ఎంత శ్రేష్టమైంది ఇచ్చి ఉండొచ్చు దేవుడు ఆయనకి. అంతే కదా, అవాక్కైపోయేటి ఇచ్చి ఉండొచ్చు. కానీ వాటిలో ద బెస్ట్ ఏం తెచ్చినట్టుగా లేదు. ఆయన యుద్ధం ఉన్న కొన్ని తీసుకొచ్చి పెట్టాడట. కయీను పట్టుకొని ఈరోజు మనం పరీక్షించుకుందాం. దేవుని దగ్గరకు, దేవుని సన్నిధిగా అనగానే ఈ చర్చ్కి వచ్చే వాతావరణం మీకు వస్తుందేమో మైండ్లోకి. అందుకోసం దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు వేటిని పట్టుకొని వస్తున్నాం మనం? మన ప్రజెంటేషన్ ఏంటి ప్రియమైన వాళ్ళారా?
మన సమర్పణ ఏంటి? పెద్ద సంఖ్యనే కోరతలేదండి బైబిల్లో దేవుడు. లేదు మీ మీ యొక్క పర్స్లో ఉన్నటువంటి మీ ధనాన్నే కోరుతున్నట్టుగా లేడు దేవుడు. వాటిని దూరం పెట్టమని కాదు, కానీ ఆ వాటిలో కొంత ఇచ్చి కొంత ఇచ్చి ఈరోజు మనం దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, అది బెస్టేనా? సున్నితంగా ఒక మాట నన్ను అడుక్కొని మిమ్మల్ని అడుగుతుంది, మనకిది సబబేనా? ఒకసారి మీరు ఆలోచించండి. మనం అందరం ఆలోచించాలి. మనకు ఒక 24 గంటల సమయం. అయ్యో ఇది చెప్పాలి మీకు, హైదరాబాద్లో డే ఎట్లా స్టార్ట్ అవుతుందో ఎట్లా అయిపోతుందో తెలుస్తలేదు. మొన్న ట్రిప్ అన్నీ సిద్ధపరిచే స్థలంలో మామూలు డ్రామా కాదు మాకు. ఎంతైనా రోజు పోవట్లేదు ముందుకి. ఊకే వాచ్ చూసుకోవడం, ఇంకా 9 ఇంకా 11 ఇంకా 1. ఆ స్టేట్మెంట్లన్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్న దాన్ని చూస్తే అనిపిస్తుంది, అసలు ఎవరు ఆ దేవునికి ఈ దినములలో నా సమయాన్ని ఇలా గడిపించాలని ఆయన చెప్పింది ఎవరు? అసలు టైంని ఎవరండి ఫీల్ అవుతుంది? లేకపోతే టైంని ఎవరు స్పెండ్ గడుపుతుంది ఎవరు చెప్పండి? మీరు నేనే. మనం నమ్మిన దేవుడు సమయానికి ఆవల ఉన్న దేవుడు అండి. సమయం ఏంటో కూడా తెలియని ఆయన అసలు వాస్తవంగా స్టేట్ గురించి మాట్లాడుకుంటే. మీకోసం నా కోసం ఎవరు అడిగారండి సమయాన్ని? ఎంత ఇంపార్టెంటో తెలుసా? మీకు ఒకటి చెప్పాలి. మన మాజీ సీఎం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మొదటగా పార్టీ బిగిన్ చేసి వెంటనే సీఎం అయిన వ్యక్తి ఎన్టీఆర్, ఫిల్మ్ యాక్టర్. ఆయన గురించి ఒక సేయింగ్ ఉందండి, చాలా ఫేమస్. ఒక కలెక్టర్ ఒక అధికారికి ఈ టైంకి రమ్మని చెప్పాడట. మరి ట్రాఫిక్ వల్లనో ఏం వల్లనో కానీ కొంచెం లేటుగా పోయాడట. వెయిట్ చేస్తున్నాడట సీఎం ఆయన కోసం ఇంట్లో. లోపలికి వెళ్ళగానే ఈయన ఏమనుకున్నాడట అంటే, పోగా నన్ను తిడతాడు, ఎందుకు లేట్ వచ్చినావు, ఇంకేదో చేస్తాడు, నా మీద ఎంత కోపంగా ఉంటాడని ఆయన అనుకుని లోపలికి పోయాడటండి. ఏదో ఒక అపాలజీ అడగాలని. స్ట్రేంజ్గా లోపలికి పోగానే ఒక మాట చెప్పాడట. మరి అది కొంచెం ఆయన కలిపాడో నిజమో తెలియదు, కానీ మొత్తం నా ఇంటి యాక్సెస్ అంతా నీకు ఇస్తాను, నా లాకర్ ఇస్తాను, నా బెడ్రూమ్లో ఇస్తాను, నా ఇంట్లో ఉన్న ఖరీదు వస్తువులకు సంబంధించిన అన్నిటికీ అనుమతి నీకు ఇచ్చేస్తాను, ఉన్నవన్నీ దోచుకపో, నేనేం బాధపడను. నా జీవితంలో ఒక్క నిమిషం సమయం నువ్వు వృధా చేసినా నేను చాలా ఫీల్ అవుతాను, ఇదే నీకు ఫస్ట్ లాస్ట్ అని చెప్పేశాడట. నా మాట అబద్ధం కాదు, మీరు వినాలి కొంతమంది మాటలో. నేను స్టన్ అండి. అరే సమయం ఇంత విలువైందా? ఉన్నాయి కదా కొటేషన్స్, లేవా చెప్పండి, బోల్డ్ అండ్ కొటేషన్స్. ఇప్పుడు మనం ఆలోచించవలసిన మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఆలోచించవలసిన మాట, వీటన్నిటినీ పొందుకున్న మనము తిరిగి దేవునికి ఇస్తున్న దాంట్లో మన శ్రేష్టత ఏది? కయ్యను మార్గమేనా? అయ్యో మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. యూదాపత్రిక లేదనుకుంటున్నారు అన్నమాట. రండి, యూదాపత్రిక 1వ అధ్యాయం ఉన్నదే ఒక అధ్యాయం, చివరి నుంచి 2వ పుస్తకం. యూదాపత్రిక 11వ వాక్యం చూడండి. 11వ వాక్యము, అయ్యో వారికి శ్రమ. సరే వారిలో నేను లేరని కొట్టుకుంటూ మన మనసు ఉన్నామనుకుందాం కొద్దిసేపు. ఏంటా మిస్టేక్? ఎందుకు శ్రమ అట? కింద అంటున్నాడు, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. చాలా తక్కువ ఉందండి ఇన్ఫర్మేషన్ కయ్యను గురించి, మనకు చాలా తక్కువ ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆదికాండము, న్యూ టెస్ట్మెంట్లో సరికొద్ది మాటలు. ఇప్పుడు మీరు నేను ఆలోచిద్దాం, ఏం నేర్చుకుందాం కయ్యను జీవితం దగ్గరికి వెళ్ళి చూస్తే. కయ్యను తన మొదటి అడుగులు ఏం చూపెడుతున్నాడంటే, తన యొద్ద ఉన్న కొన్ని తెచ్చాడు. ఆ కొన్నిట్లో ఏ మనసు కోల్పోయింది అని అంటే, ఏవి శ్రేష్టమైనయో తన యొద్ద అది తీసుకొచ్చి దేవునికి ఇచ్చినాడు కాదు. యూదా గారు అంటున్నారు, మనం కయ్యను నడిచిన మార్గంన నడవద్దు. మీరు నేను ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. నాకు బోధించే పని ఉంది సంఘంలో. ఇది ఒకటే ప్రధానమైనది కాదు, ఇది ఒకటి ఉంది. నేను ఈరోజు సంఘంలో శరీరంలో ఒక అవయవంగా చేర్చబడ్డాను. ఈ అవయవంగా నేను మిగిలిన అవయవాలకు అతుకున్నాను. నా వల్ల శరీరంలో జరగవలసినటువంటి క్రియలన్నీ జరుగుతున్నాయి. వాటికి నా వంతు పాత్ర నాకున్నది, మీ వంతు పాత్ర మీకున్నది. నిజంగానే మనకు అప్పగింపబడినటువంటి బాధ్యతల విషయంలో మన శ్రేష్టత ఏది? ఒక చర్చే కాదు, మన లైఫ్లో ఉన్నది. ఈరోజు ఫ్యామిలీ ఉంది మనకి, ఫ్యామిలీ కూడా దేవుడిచ్చిందే. ఫ్యామిలీ విషయంలో మన శ్రేష్టత ఏది? భర్తగా కావచ్చు, భార్యగా కావచ్చు, పిల్లలుగా కావచ్చు. ఎస్, భర్తకు కొన్ని మాటలు చెప్పి ఉన్నాడు, ఇది నువ్వు కుటుంబం నడిపించుకోవాల్సిన నిన్ను నేను కోరుకుంటుంది, నువ్వు ఇలా కట్టుకోవాలి, ఇలా వ్యవహరించాలి, ఇలా కాపాడుకోవాలి, ఇలా నువ్వు నీ కుటుంబాన్ని ఏలాలి. ఎస్, హస్బెండ్కి ఇవన్నీ ఉన్నాయి. ఏది మన శ్రేష్టత? ప్రయారిటీ.
భార్యతో కొన్ని మాటలు చెప్పినాడు. అమ్మ, ఇది నీ గృహము, ఇది నీ పరిపాలన, ఇది నీ జ్ఞానంతో నువ్వు కట్టుకోవాల్సింది, ఇది నీ భర్తతో వైఖరి, ఇది నీ పిల్లలతో వైఖరి, ఇది నువ్వు నడుచుకోవాల్సిన విధానము. ఏది మన శ్రేష్టత? పిల్లలతో కూడా చెప్పి ఉన్నాడు, ఇది మీది, మీ తల్లిదండ్రులు వారికి విధేయత, మీరు లోబడ్డము, ఇంట్లో వారిని గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం, ఇది బాధ్యత. శ్రేష్టత ఏది? ఎందుకంటే ఒక ఫ్యామిలీయే కాదండి, ఈరోజు మనల్ని ఒక సొసైటీలో పెట్టి ఉన్నాడు దేవుడు. బాధ్యత ఉంది ప్రియమైన వాళ్ళారా. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదండి, భూమి నాశనం చేసిన ఉన్నట్టు రేపు వచ్చినప్పుడట లెక్క అడిగి మరి దేవుడు ప్రతి ఒక్కరికి రీపే చేస్తాడట. తెలుసా? మన వంతు ఉందండి. నేచర్ వైపు ఉంది, హ్యూమన్స్ వైపు ఉంది, సొసైటీ, గవర్నమెంట్, ఎన్ని పెట్టలేదండి దేవుడు మనతో. ఆయన అంటున్న మాట ఏంటి అని అంటే, వీటన్నింటిలో నుండి దేవునికి శ్రేష్టతను కోరుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎగ్జాంపుల్గా మీ నోటీస్కి వస్తుందని వాక్యపట్నంగా చదివించిన భాగంలోనికి వెళ్దాం. మలాకీ గ్రంథము కొంచెం సమయం ఎక్కువగా తీసుకుంటానేమో, క్షమించండి. అలాని వదిలేది లేదు, మీరందరూ వినవలసిందిగా కూడా కోరుతున్నాను. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం. ప్రవక్త వర్డ్స్ ఎలా ఉంటాయో చూడండి. 6 మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6 నుంచి మీరు చూడగలిగితే, కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా. ఈ మాట చదివినప్పుడు చాలా బాధ కలిగింది ప్రియమైన వాళ్ళారా. నేను పుట్టిన తరము నాకు ఇది నేర్పలేదు. నిజము, నేను నా తండ్రిని అన్ని విషయాల్లో నేను ఘనపరచాలన్న విషయాన్ని నాకు నా సమాజము, నా పెంపకం కూడా నాకు నేర్పలేదండి. ఈ మాట నిజంగా బాధ పెట్టిందండి మానసికంగా చాలా. ఏం కోల్పోయామో తెలుసా? దేవుణ్ణి కూడా ఘనపరిచేటువంటి విలువలను కోల్పోయాం మనం ఈ తెలుసుకోకపోవడం వల్ల. ఈరోజు దేవుడు కూడా మనకు కామన్ అయిపోయాడు ప్రియమైన వాళ్ళారా. నిజంగా సీరియస్నెస్ లేదండి మనకి, సీరియస్నెస్ లేదు. ద బెస్ట్ ఏదైతే ఉందో అదే నా దేవుని దగ్గరికి నేను తీసుకెళ్ళి పెట్టాలి అన్న మనసు పూర్తిగా చచ్చిపోయింది. లిటరల్గా చచ్చిపోయింది అది. మీ వెనక నా వెనక ఒక సౌండ్ వినపడుతుంటుంది మన మైండ్లో, నీకు తెలియదు నేను దశంభాగం ఇస్తున్నాను, నీకు తెలియదు సేవ అనగానే సేవకునికి నేను డబ్బులు ఇస్తున్నాను. ద బెస్ట్ ఏం కాదండి. మిమ్మల్ని మీరు ఏదో ఆదరించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక్కడ. ద బెస్ట్ ఏం కాదు. ఇప్పుడు మీరు నా జోబు నింపండి, చర్చ్ జోలు నింపండి, దాని గురించి కాదు అసలు మాట్లాడుతుంది. అంతకంటే మూర్ఖులు లేడు నా అలా మాట్లాడితే నేను. కానీ దేవుని దగ్గర నుంచి ఒకటి కోల్పోయింది చూసారా, దాన్ని నేను రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కిందికి వచ్చేసరికి ఎలాంటి మాటలు మాట్లాడతాడు అంటే ప్రవక్త, మీరు చేయటం లేదని కాదు, మాకు ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని మేము నమ్మాం, మమ్మల్ని ఆశీర్వదిస్తాడని మమ్మల్ని నమ్మాం, మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను మేము పొందుకోవడానికి మేము ఏం చేయాలి? ఓకే, బలులు పెట్టాడా, బలులు చేస్తాం, నైవేద్యాలు పెట్టాడా, నైవేద్యాలు చేస్తాం, అర్పణలు పెట్టాడా, అర్పణలు కూడా ఇస్తాం. కానీ ఎలా ఇస్తామంటే మాకు నచ్చిన ఇస్తాం. ఈ అటిట్యూడ్ మనలో కూడా ఉంటుందండి. దేవుడు మనకు బాధ్యత ఇచ్చాడు, లేకపోతే దేవుడు ఇంకొక విషయాన్ని మనకు చెప్పాడు, లేకపోతే మనల్ని ఇంకొక దాని మీద దేవుడు పెట్టాడు అనుకోండి, అక్కడ మనం చూపించే వైఖరి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడేంటి, నాకు ఒకటి అసైన్ చేశారా, చేస్తాం, మరిగా చేస్తా పట్టండి, కోరుకోవటం లేదండి. నాకు ప్రార్థన ఇచ్చారా, చేయగా చేస్తానా, చేస్తా పట్టండి. ఒక ఆర్డర్ ప్రేయర్ ఉంది మన దగ్గర, ఏది ద బెస్ట్ ఏది అందులో? నాకు పాడడానికి ఒక టైం ఇచ్చారా, పాడతాను పట్టండి, ఇంకేం చేస్తాం మరి. నేను అడిగినప్పుడు ఏమైనా ఇచ్చారా మీరు? మీకు అనుకున్నప్పుడు కదా మీరు ఇచ్చింది, పాడతాను పట్టండి. ఓకే, ఈరోజు ఒక ప్రసంగమా, ఇక నేను తప్ప ఇంకొకడు ఉన్నాడు, మాట్లాడుతూ పాటు ఏదో ఒకటి వింటారు కదా, అదేనా నా బెస్ట్? పాటలు అదేనా బెస్ట్? ప్రార్థనలు అదేనా బెస్ట్? లేకపోతే దేవుని సంఘమును నడిపించే విషయంలో అదేనా బెస్ట్? లేకపోతే సంఘంలోనికి మనం వచ్చే విషయంలో అదేనా బెస్ట్? ఉపకరణం విషయంలోనూ, లేకపోతే సమకూర్చే విషయంలోనూ, నడిపించే విషయంలోనూ, అలంకరించే విషయంలోనూ, ఏర్పాట్లు చేసే విషయంలోనూ ఎన్ని పెట్టి ఉన్నాడు దేవుడు మన ముందు. ఈరోజు వాక్యం నుంచి మిమ్మల్ని నన్ను అడుగుతున్న మాట, ఏది మీ శ్రేష్టత? ఎవరి కోసం చేస్తున్నాం చెప్పండి? మనం తన యొద్ద ఉన్న అత్యంత శ్రేష్టమైనది నాకు ఇచ్చిన నా దేవునికి నేను చేస్తున్నాను. అదే మనసుందా ఈరోజు? అదే మనసుందా? ప్లీజ్ 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 ఒకసారి ఆలోచించండి. ఎందుకంటేనండి, ఇలా సంఘంగా కూడుకోలేని పరిస్థితుల్లో నిజంగా ఎంత హింసల మధ్య సాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. బయట సంఘ నమూనాలు దొరక్క, వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వ పరిస్థితులను బట్టి, లేకపోతే వారు ఉన్న వాళ్ళ కమ్యూనిటీ స్థితిగతులను బట్టి ఈరోజు దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఇంకో చోట లేకపోతే ఖైదు చేయబడో, లేకపోతే దూరం పంపివేయబడో, ఇంకో రకంగా వేదన నొందుతున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు బయట. ఈరోజు మనకెందుకండి ఇంత శ్రేష్టత?
వాళ్ళు ఇవ్వలేంది మనం ఏమి ఇస్తామని దేవుడు కోరుకొని ఇంత సౌకర్యం కల్పించి ఉండొచ్చు మనకి. నా డ్రామా చూడు, ఇప్పుడు నేను ఎంత డ్రామా చేస్తానో చూడండి అనక సిగ్గు నొందుదాం ప్రియమైన వాళ్ళారా. నిజముగా మిమ్మల్ని బాధ పెట్టినా ఈ ఒక్కరోజు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి, బాధ పెడతాను అంతే. ఇంకా నిజముగా మనం బాధపడదామండి, ఇలా నేను ఉండ తగదు అని. ఎందుకంటే కింద మాటలు అవే కదా. ఎలాంటి పట్టుకొచ్చేసారట చూడండి, ఎలాంటి 7వ వాక్యం నుంచి, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజమును మీరు అర్పించుదురు, ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితిమని మీరు అందరూ యెహోవా భోజన బల్లలను నీచపరిచినందు చేతనే కదా. ఏమండి ఆ పదం చూసారా, మిమ్మల్ని తగులుతుందా మీ హృదయానికి? భోజనపు బల్ల ఏ విధంగా మారిపోయిందట, నీచమైపోయింది అన్నాడండి దేవుడు. ఒప్పుకుంటుందా మీ మనసు? అసలు ఒప్పుకోదండి. 3-4 వారాల నుంచి వేసిన షర్ట్ ఈరోజు వేసుకోవాలంటే మీ వల్ల నా వల్ల అస్సలు అవ్వదు. ఎందుకు? అది ఇచ్చే వాసనకి ముక్కులు వగిలిపోతుంటాయి, ఏం చేసినా కావట్లేదని దాన్ని పక్క పడేస్తాం. చిన్న వస్తువు ప్రియమైన వాళ్ళారా, దేవుని భోజనపు బల్ల నీచపరచబడిందట ఇశ్రాయేళ్ల వైఖరిని బట్టి. ఎలా మొదలైందో తెలుసా అండి ఇశ్రాయేళ్ల ప్రయాణం? ద బెస్ట్తో నడిపించాడు దేవుడు వాళ్ళని. ఏ జనాంగం చూసిందండి? ఏ జనాంగం చూసింది అలాంటి ప్రయాణమును? దేవుడు అలా తోడున్నదాన్ని ఒక తరంతోన వాళ్ళని పట్టుకున్న దగ్గర నుండి, అబ్రహాం దగ్గర పట్టుకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు వదలలేదు దేవుడు. అంత శ్రేష్టముగా దేవుడు వారి ఎడలో ఉంటే వారు చూపించినటువంటి కృతజ్ఞత మీరు చూస్తున్నారు ఎలా ఉందా? వాళ్ళని బాగానే విమర్శించుకున్నాం, మరి నీ కృతజ్ఞత నా కృతజ్ఞత ఏంటి? నీ కృతజ్ఞత నా కృతజ్ఞత ఏంటి? నీకు నాకు తెలియదా దేవుడు మనల్ని ఎన్నిసార్లు ఎత్తి పట్టుకున్నాడో? మన పెంపకం ఏంటి? మనం ఎదిగిన ఎదుగుదల ఏంటి? మన చదువేంటి? ఆ చదువులో ఉద్యోగంలో చేసిన సహాయం ఏంటి? వివాహంలో చేసిన సహాయం ఏంటి? గర్భఫలాల దగ్గర ఏంటి? ఎదుగుదలలో ఏంటి? పన్నులో ఏంటి? ఓ దగ్గర ఎదగాలని ఓ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దానికి చేసిన హెల్ప్ ఏంటి? మనల్ని తప్పించింది ఏంటి? అనారోగ్యం ఏంటి? మనల్ని కాపాడింది ఏంటి? 1-2 ప్రియమైన వాళ్ళారా, అవన్నీ అలా జరిగిపోయాయి. భూమి మీద ఉన్న మనుషులందరికీ జరిగినట్టే నాకు జరుగుతున్నాయని ఒకవేళ మీ మనసు అంటే రేపటి నుంచి ఇక్కడ కూర్చోకండి ప్లీజ్. నేను కూడా రావద్దు ఇక్కడికి. నిజం, ఇవన్నీ లోకంలో ఉన్న అందరికీ జరిగినట్టే నాకు ఏదో ఆ ఫ్లోలో జరిగిపోతున్నాయండి అని మనసు మనకుంటే వద్దు. ఇక సంఘం అనే వాతావరణం మనకొద్దు. కానీ దేవుడు చేస్తున్నాడని మీకు నాకు అర్థమైతే ఒక్కసారి అంతరంగాన్ని ప్రశ్నించుకుందాం. ఏది మన శ్రేష్టత దేవుని ముందు? ఏది ఒకసారి ఆలోచించుడండి. కింద అన్నాడు 8 కూడా చదువుదాం. గుడిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కదా? కుంటిదాన్ని నైనను రోగము గల దాన్ని నైనను అర్పించిన ఎడల అది దోషము కదా? అట్టి వాటికి నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. మీరే ఆలోచించండి. ఈరోజు మనం దేవునికి పే చేస్తున్నవి టైం, మనీ, మన మైండ్, మన స్పేస్, ఇవన్నీ మన మీద అధికారిగా ఉన్నవానికి దేవునికి ఇచ్చినట్టుగానే మనం ఇవ్వగలిగితే ఒప్పుకుంటాడా? ఆఫీస్ 8 గంటలకి 9 గంటలకి, కానీ కుదరలేదండి 10:30కి వస్తాను అని చూడండి, ఒప్పుకుంటాడా? వాడు ఇంకో రకంగా ఒప్పుకుంటాడు, సైన్ పెట్టి గెట్ అవుట్ అని. అంతే కదా? అంతే కదా? మరి ఏమైంది దేవుని దగ్గర? వద్దు, నాకు ఈ దేవుడు నన్ను ఏమి చేయడు, నన్ను ఏమన్నాడు, నేను ఎంత లూజ్గా ఉన్నా పర్వాలేదు, ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నా పర్వాలేదు, నేను ఎవరికి చేస్తున్నా? సమాన ఎక్స్ అనే పర్సన్కి, సమాన వై అనే పర్సన్కి, లేకపోతే అక్కడ ఉన్న గుంపుకు చేస్తున్నా. ఇదే మన యాటిట్యూడ్? నో, నెవర్ ప్రియమైన వాళ్ళరా. బైబిల్ వెలుగులో మనం చూడవలసింది ఏంటంటే, నన్ను శ్రేష్టమైన వాటితో ప్రేమించిన నా దేవునికి నా యొద్ద ఉన్న శ్రేష్టతను నేను సమర్పిస్తున్నాను. ఇది ఇంకొకరిని చూసి చేసేది కాదు. దేవునికి మీకు నాకు పోలిక అంతే. నా దేవుడు నేను, మీ దేవుడు మీరు, అంతే. ఇంకెవ్వరు కూడా మధ్యలోకి వచ్చేది కాదండి. ఆయన ఇంత శ్రేష్టమైనది వీళ్ళ కోసం సమర్పించని నేనేమన్నా ఆలోచన చెప్పినవన్నా? మీరేమన్నా నా తరపున ఆలోచన చెప్పినవారా? కాదు కదా. దేవుడు హృదయపూర్వకంగా ముందుకు వచ్చి నన్ను ప్రేమించి ఉన్నాడు. నేను కూడా అంతే. నా బౌండరీస్ దాటి ప్రియమైన వాళ్ళారు, నిజముగా నా ప్రేమను వ్యక్తపరచబద్ధుడను. మీరు కూడా. ఈరోజు నా సమయం ఉండొచ్చు, రేపు నా ధనం ఉండొచ్చు, ఇంకొక రోజు నా కుటుంబం ఉండొచ్చు, ఇంకొక రోజు నా బలం ఉండొచ్చు. పరిస్థితులను బట్టి వేరు. కానీ ఉండవలసిన ఒకే ఒక్క మనసు ఏంటో తెలుసా? ఏది నా దేవుడు నా నుండి కోరుకున్నా నిన్న దేవునికి నేను శ్రేష్టమైంది ఇవ్వాలి. అయితే బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, చాలా ఇబ్బంది పడ్డాడు దేవుడు, చాలా బాధపడ్డాడు. ఎట్ ద సేమ్ టైం మస్తు కోపడ్డాడు కూడా. ఈ కాంటెక్స్ట్లో ఈ మాటను బట్టి మీతో చెప్పి మూవ్ అవుతాను. మీతో చెప్పే మాట ఏంటంటే, ఇప్పటి వరకు మనం నడుచుకున్న దాన్ని బట్టి మనల్ని బట్టి చాలా విసిగి ఉన్నాడు, చాలా కోపంతో కూడా ఉన్నాడు మన మీద. ఎందుకంటే కర్ణాకర్ అనే వ్యక్తికి తన జీవితంలో చేసిన వాటికి వాడు ఇంతగా రెస్పాండ్ అవ్వద్దు, ఇంత బలహీనంగా, లేకపోతే నాకు ఇంత కోపం వచ్చేటట్టుగా వీడు స్పందించి ఉండకుండా ఉండాల్సింది. ఆయన అనుకునేది నన్ను బట్టి, మిమ్మల్ని బట్టి కూడా.
మీరందరూ సంఘ పెద్ద మొదలుకొని అందరూ మనసులో పెట్టుకొని చూసుకోవాల్సిన మాట, ఆయన మనకు చేసిన వాటికి మనం ఇప్పుడు స్పందించాను. చూసారా ఇప్పటి వరకు? సంఘం అంటే ఇది, సేవ అంటే ఇది, లేకపోతే దేవుని ఆజ్ఞ అంటే ఇది, కుటుంబం అంటే ఇది, భర్తకి ఇది, భార్యకి ఇది. ఇప్పుడు మనం రెస్పాండ్ అయ్యాం కదా, మన రెస్పాన్స్ ఒకటి చూపించాం కదా. ఇది ఆయన సమ్మతించేటట్టుగా లేదు, ఆయన మనసు ఒప్పుకోవటం లేదు. ప్రియమైన వాళ్ళారా, శిక్షించమని అడుగుదామా? ఆ తర్వాత మనకు చాయిస్ ఉండదు. ఇక ఒకవేళ శిక్షించేయి పోతే పర్వాలేదు, ఈ కాడి కింద ఉండడం కంటే బయట కాడే నాకు సులువుగా ఉందని అనుకుంటే చాయిస్ లేదు, ఇక మనకు అయిపోయింది, చాప్టర్ క్లోజ్. లేదు ప్రభు నీ కాడే ఎత్తుకుంటానని మనసు పెడితే ఈరోజు మాట్లాడే మాటలకు వచ్చే హెల్ప్ అవుతాయి. ప్రియమైన వాళ్ళారా, దేవునికంటే బాగా వినండి, మనం మన జీవితంలో ద బెస్ట్ ఇచ్చేయడానికి మనం ప్రయత్నం చేయాలని మనం నిర్ణయం తీసుకున్న తర్వాత మన లైఫ్లో ఒక 2 థింగ్స్ మనల్ని అడ్డుపడుతుంటాయండి. ఈ రెండింటిని మనం జయించాలి. 2 థింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా దేవునికి ఈరోజు నాకు అర్థమైంది, ద బెస్ట్ తీసుకున్నాను నేను ఆయన దగ్గర నుండి, అంతే. నేను కూడా బెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయితే ఈ రెండింటి మీద పెడదాం. మొదటిది ఏమిటి అని అంటే మనలో ఉన్న పాపము. వెరీ సీరియస్. చిన్న ఉన్నాడు ఒక వ్యక్తి, ఊరికే చెప్తున్నాను స్టోరీగా మీకు అర్థమైతే. నీకు బాగా ఒంటరిగా ఉన్నాడు, ఆడుకోవడానికి ఇంట్లో ఏం లేవు. బయటికి వెళ్ళాడు, షాప్లో చూడగానే చాలా బొమ్మలు కనపడ్డాయి. ఇప్పుడు వెళ్ళి అమ్మని అడిగా అనుకోని ఈ బొగులుతుంది, నీకు చదివే సగం వస్తలేదు, ఇప్పుడు ఏం కావాలి నీకు? ఆడటానికి బొమ్మలు కావాలన్నారా? చల్ ఏం లేవు పో అంటది. సో ఇప్పుడు ఏం చేయాలి? చూశాడు, రోజు పోయి చూస్తున్నాడు, చూస్తూ ఆశ పుట్టింది. ఎవరు లేనిది చూశాడు, జోలు పెట్టుకున్నాడు, ఇంటికి వచ్చిండు, ఆడుకోవడం మొదలుపెట్టాడు. బాగా అనిపించింది. ఆడుకున్నాడు. ఏమవుతుంది చెప్పండి? నెక్స్ట్ బోరు కొట్టింది, అంతే కదా, బొమ్మ బోరు కొట్టింది. మనసు ఏమైపోయింది అంటే షాపులో ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి, అవి కూడా తెచ్చుకుందాం. రోజు పోతున్నాడు, వీలు చిక్కినప్పుడు ఒకటి తెస్తున్నాడు, తెచ్చి ఆడుకుంటున్నాడు. ఒకరోజు అమ్మ చూసింది, రే ఇవి ఎక్కడికి రా అని అడిగింది. అడగగానే ఆలోచించి, నిజం చెప్తారా? మనం నిజం చెప్తే వాడు కూడా చెప్తాడు, మనం ఏం చెప్పే వాడు అదే చెప్తాడు. ప్లే గ్రౌండ్లో ఉంటే తీసుకొచ్చిన. మరి దాని సంగతి ఏంటి? అది కూడా అక్కడనే దొరికింది. మరి దీని సంగతి ఏంటి? అది కూడా అక్కడ. నిజం చెప్పు. మనకు అర్థమైపోయింది, ఇక దొరికిపోయినా. ఎందుకంటే మనం బయట ఉండంటే కింద మీద చేయొచ్చండి, అమ్మ నాన్న నేను చేస్తాను చెప్పండి, నిజం కదా. సిబ్లింగ్ను కూడా చేయొచ్చు, ప్రియమైన వాళ్ళ అమ్మ నాన్నని చేయలేమండి, తెలిసిపోతుంది అంతే. అడిగింది, ఒప్పుకున్నాడు. షాప్లో నుంచి దొంగతనం చేసుకొచ్చాను. తప్పురా, నువ్వు తప్పు చేసినావు. ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఒకటే, వెళ్ళాలి, ఆ వస్తువులన్నీ అక్కడ ఇచ్చేయాలి, షాప్ కీపర్కి సారీ చెప్పి రావాలి, పద. మన జీవితంలో బాగా టఫెస్ట్ థింగ్ కదండి, మన జీవితంలో కూడా నిజంగా చాలా కష్టం. సరే అమ్మ నాన్న కంటే ఏదో చెప్పేశాం, ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఇంకొకరికి పోయి చెప్పాలి. పట్టుకెళ్ళింది. వాడు మనసులో చాలా బాధ ఉండొచ్చు, కానీ ఇక తప్పదు, ఇంక చేయాలి. వెళ్ళాడు. ముందైతే అమ్మ దగ్గర ఒప్పుకున్నాడు, నేను దొంగిలించాను, నన్ను క్షమించమన్నాడు. తీసుకెళ్ళిపోయింది, బొమ్మలను పట్టుకున్నాడు, తీసుకెళ్ళి షాప్కి ఇచ్చేసింది. షాప్ కీపర్ కూడా సారీ చెప్పేశారు, ఇంటికి తీసుకొచ్చా. సెటిల్ అయిందా చెప్పండి? ఇప్పుడు సెటిల్ అయినట్టేనా? సెటిల్ అవ్వలేదు ప్రియమైన వాళ్ళారా, బైబిల్ కోణంతో సెటిల్ అవ్వలేదు. ఎందుకంటే ఈ ఇద్దరి కంటే ముందు ఇంకొకరికి చెప్పు ఉండాల్సింది మనం దేవునికి. అదే అన్నాడు భక్తుడైన దావీదు 51 కీర్తన రాసుకున్నప్పుడు, దేవా కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి తిని. 51 కీర్తన రండి ప్లీజ్. 51 కీర్తన 3-4 వాక్యాలు చదువుదాం ప్రియమైన వాళ్ళారా. 51 కీర్తన 3-4. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. రైట్ రిపెంటెన్స్ ప్రియమైన వాళ్ళారా, ఒక సరైన పశ్చాత్తాపము, సరైన మారు మనస్సు. ఎప్పుడో తెలుసా? నేను చేసిన ఈ తప్పు నా దేవునికి విరోధంగా. ముందు తెలియదండి, ముందు తెలియదు. దేవుని సన్నిధికి వస్తే తెలిసేది ఇదే ప్రియమైన వాళ్ళారా. ఆ వాళ్ళు అనుకొని ఉండొచ్చు, అమ్మకు చెప్పగానే అయిపోయిందని. అమ్మ బలవంతంగా షాప్ ఆయన దగ్గర తీసుకెళ్ళగానే, షాపును చెప్పగానే, పోనీలే అమ్మ, పిల్లాడు కదా, పోనీలే, ఏం కాదు, అన్ని ఇచ్చేశారు కదా అని ఉండొచ్చు అతను, అనుకుందాం. ఇంటికి ఆనందంగా తిరిగి వస్తుండొచ్చు. కానీ ఆ రోజు నుంచి మనస్సాక్షి అస్సలు సమాధానం పొందదు ప్రియమైన వాళ్ళారా. పొందుతుంది అనుకుంటున్నారా మీరు? ఎప్పుడైతే ఇది దేవుని సన్నిధిలో కుమ్మరింపబడుతుందో అప్పుడే మనశ్శాంతి అండి లోపల. రోమా 2:15 కూడా అదే చెప్పింది తెలుసా?
దేవుని ధర్మశాస్త్రం అయితే లేదు, కానీ వారి మనస్సాక్షే వారి మీద ధర్మశాస్త్రమైనట్టుండెను అంటాడు భక్తుడు. నిజం తెలుసా? దేవుని యొద్ద నుండి నాకు క్షమాపణ ఎప్పుడు దొరికిందని మీకు ఒక సూచన చెప్తాను ప్రియమైన వాళ్ళారా. బ్లైండ్గా దీన్ని ఫాలో అవ్వమని చెప్పను, కానీ మీ విసికిన జీవితానికి హెల్ప్ ఏదైతే చెప్తానో, మన మనసులో నెమ్మది దొరుకుతుందండి. ఎప్పుడో తెలుసా? దేవునికి చెప్పుకున్నప్పుడు క్షమాపణ దొరికిందనడానికి సైన్ ఏంటంటే మన సమాధానం లోపల మొదలవుద్ది ప్రియమైన వాళ్ళారా. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనం చేసినటువంటి అపరాధములు దేవుడు సెటిల్ చేసినటువంటి ఆ నెమ్మదికి వచ్చేస్తామండి మనం. నిజం. సో ద బెస్ట్ ఇచ్చేటప్పుడు అండి మనల్ని బాగా దూరం చేసేది ఏంటంటే మనలో ఉన్న పాపమేనండి, మనలో ఉన్న పాపమే. అందుకోసమే దీని విషయంలో మనకు ఉండవలసిన ఆలోచన ఏమిటి అని అంటే, చేయాలన్నటువంటి మనసు కాదు ప్రియమైన వాళ్ళారా, దీని నుంచి నన్ను బయటికి తేదేవాని విడవక గోజాడే మనసు కావాలి. యోహాను మొదటి పత్రిక ఒక మాట చదువుతానండి, ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నమాట. సరే, దీని దగ్గరకు వెళ్ళడానికి ముందు ఒకసారి ఈ మాట చూద్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము. ఒక్క సెకండ్ అండి. ముప్పై 32వ అధ్యాయం 23 చూడగలిగితే మీరు. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23. ఒక అరగంట ఓర్చుకోగలరా? అరగంట ఏం తీసుకోను, కానీ ఒక 15 నిమిషాలు ప్లీజ్, క్లోజ్ చేస్తాను. 23వ వాక్యం. దేవుడు మోషే గారి చేత ఇశ్రాయేలుతో ఏం చెప్తాడంటే, ఇక ఇది మీరు నడుచుకోవాల్సినటువంటి క్రమం. మీరు ఇలా నడుచుకున్నారనుకో నా తోడు మీతో ఉంటుంది. మీరు ఇలా నడుచుకోకపోయిన ఎడల, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అగుదురు గనక మీ పాపము మిమ్మును పట్టుకొనునని తెలుసుకొనుడి. ఏంటి దాని అర్థం? ఇక వదలదండి. నిజం తెలుసా? లోపల నుంచి మనల్ని బయటికి రానివ్వదు. ఏదో ఎప్పటి వరకు అనంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగేంతవరకు. అందుకోసం 51 కీర్తన ఊగా చదువుకుంటూ ఉండండి ప్రియమైన వాళ్ళరా. మనం పడిపోయిన ప్రతిసారి లేవనెత్తే కీర్తన అది బైబిల్లో. ఎందుకంటే ఆ తర్వాత దావీదుకు దొరికిన సమాధానం అందులో కనపడుతుందండి. నువ్వు అంతరంగంలో సత్యం కోరుతున్నావు, ఇప్పుడు నీ వైపు ట్యూన్ అయ్యాను కనుక, నువ్వు నన్ను కట్టి ఉన్నావు కనుక ఇప్పుడు తిరిగి యెరూషలేమును కట్టు అని కింద అడుగుతాడు ప్రియమైన వాళ్ళరా. నాకు ఆ మాటలు బాగా నచ్చుతాయండి. ఎప్పుడు మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి గందరగోళమును కన్స్ట్రక్ట్ చేయడం మొదలు పెడతాడో తెలుసా? మనం సెట్ అయినప్పుడు. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. ఎన్నైనా ఉండొచ్చు అండి, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు మనం పాడు చేసినవి. కానీ మనం దేవునితో మాత్రం సరిగ్గా ముందు సెట్ అయితే ప్రియమైన వాటిని కట్టే బాధ్యత ఆయన. ఎందుకంటే ఆయన శక్తి సరిపోద్దండి. మనం చేసిన డ్యామేజ్కి మన శక్తి అస్సలు సరిపోదు. మనకు శక్తి ఉందన్నప్పుడు ట్రై చేసిన అటెంప్ట్ అది, శక్తి మిస్ఫైర్ అయిపోయి మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పోయి కూర్చొని కడతానంటే మనం కట్టలేము. ఉన్నదాన్ని ఇంకా 10 ముక్కలు చేస్తాం, చెడు ఇంకింత కీడు చేస్తాం. అది అవ్వకుండా ఉండాలి అని అంటే దేవుడు అంటాడు, నువ్వు వచ్చి ముందు నాకు సమర్పించుకో. నిజమండి, మన పాపం అదే చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. కానీ మనకు ఉండవలసిన మొదటి ఆలోచన ఏమిటంటే, దేవునికి మీరు మన జీవితంలో శ్రేష్టతను అప్పగించాలి అనంటే మన పాపంతో మనము బయటికి రావాలి ప్రియమైన వాళ్ళరా. పాపం నుండి బయటికి రావాలి అంతే. దేవుని దగ్గరికి వెళ్ళి మన తప్పులను ఒప్పుకొని వాటిని సరిచేయమని అడుగుట. రెండో థింగ్ ఏం బాగా ఇబ్బంది పెడుతుంది అంటే, దేవునికి మనం శ్రేష్టం ఇచ్చే వాటిలో మన హృదయం అండి. ఇది చాలా గట్టిగా ఉంది. నా అనుభవం అసలు సరిపోదు మీతో చెప్పడానికి, ఎందుకంటే ఇంకా నేను చాలా ఉంది నడుచుకోవాల్సింది దేవునితో. కానీ కొన్ని చెప్పబోద్దుండండి, కొన్ని నిజంగా చెప్పబోద్దండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ చిన్న కాంటెక్స్టే కానీ బైబిల్లో చాలా ప్రభావం కలిగింది, మన జీవితం మీద చాలా ప్రభావం చూపించేటువంటి లేఖనం ఇది. 1-2 వాక్యాలు మనం ఎప్పుడు చదువుకుంటాం, మళ్ళీ కూడా చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కేర్ఫుల్గా వినండి. కోరుతుంది మన హోల్ బాడీని కోరుతున్నాడట. ఏమి ఇవ్వాలి దేవునికి శ్రేష్టమైంది? కన్క్లూజన్ మళ్ళీ మాట్లాడతాను కానీ దాన్ని ఏంటి దేవుడు మన నుంచి కోరుకునే శ్రేష్టమైంది అని అంటే సింపుల్గా చెప్తున్నాడు, నీతో ఉన్నవి కాదు, నువ్వే కావాలి నాకు. నువ్వే ఒక చాయిస్ ప్రియమైన వాళ్ళారా. ఫాదర్గా మదర్గా అట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ రాదు, వస్తే ఏమి ఎన్నుకుంటాం అనేది కూడా మన మైండ్కి చాలా పెద్ద పజిల్.
ఏంటి ఆ క్రిటికల్ది అంటే, మీరు సంపాదించిన మీ సమస్తమైన సొత్తు ఈ వైపు, మీ గర్భాన పుట్టిన పిల్లలు ఈ వైపు. ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు చూజ్ చేసుకో అంటే మీ ఎంపిక ఏంటి? రాదు, ఇన్ కేసు వస్తే మనకు చాలా కష్టం తెలుసా. ఈజీగా అంటుండొచ్చు నా పిల్లలే అని, ఎదుర్కొన్నప్పుడు తెలుస్తుందిలేండి టెస్ట్ డెప్త్ ఏంటో, అంతే కదా. మనకు ఈజీ, సేయింగ్ ఈజీ ప్రియమైన వాళ్ళ. ఆస్తే ఉంది, మళ్ళీ రేపన్న రోజు నేను సంపాదించుకుంటాను, పిల్లలు పోతే రారు. నిజం చెప్పండి, అంతగా ప్రేమించే వాళ్ళైతే మీ పిల్లల్ని ఇట్లా పెంచరు మీరు. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, మీరు అంతగా ప్రేమించేవారు మీ పిల్లల్ని అయితే దేవునికి బాగా దగ్గర పెంచుతారు ప్రియమైన వాళ్ళారా. అక్కడే తెలిసిపోతుందండి పిల్లల విషయంలో ద బెస్ట్ ఇవ్వటం లేదు మీరు దేవునికి. ఎస్, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడు మన బాడీ మొత్తాన్ని కోరుతున్నాడు. కానీ బాగా వినండి, మీరు నేను వెళ్ళి దేవునికి మన దేహమును సమర్పించాలి అని అంటే ఒకటి సెట్ అవ్వాలండి లోపల, హృదయము. అందుకని 2వ వాక్యంలో దాన్ని అటాచ్ చేశాడు. ప్రభు కూడా ఒక మాట అన్నాడు కదా, నీ హృదయం ఎక్కడ ఉండునో నీ ధనం అక్కడ ఉంటుంది. ఇంకోలా చెప్పి చూడన్నా, మన హృదయం ఎక్కడుందో ఆ పని మీదనే మన బాడీని పెట్టాం మనం. మీకు తెలుస్తుందా? మన హృదయం కోరుకున్న వాటి మీదనే మన బాడీ ఫంక్షన్ అంతా ఉంది. ఇప్పుడు మన హృదయంలో కొన్ని కోరుకుంటున్నాం, కళ్ళు చూసే పనిలో ఉన్నాయి. మన హృదయంలో ఒకటి కోరుకుంటున్నాం, చెవులు వినే పనిలో ఉన్నాయి. మన హృదయంలో ఒకటి కోరుకుంటున్నాం, ఈ చేతులు చేసే పనిలో ఉన్నాయి. ఎస్, ఈ బాడీ మొత్తం ఒకటి గైడ్ అవుతుంది, ఒక దాని చేత నడిపింపబడుతుంది. ప్రభు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నాకు అది కావాలి. కింద ఉన్నది 2వది అదే ప్రియమైన వాళ్ళరా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. నా దగ్గర కమెంట్స్ పట్టుకుంటాండి. దేవుడు అది కోరుతున్నాడండి. కయ్యను దగ్గర నుంచి అదే కనపడుతుంది. కయ్యను మనసు ఇంకో దగ్గర పెట్టుకున్నాడు, అందుకోసమే చాలా పార్షియల్లీ పట్టుకొచ్చి దేవునికి ఇచ్చాడు. కానీ హేబెలు మనసు వేరు కోరుకుంది. ఏవైతే శ్రేష్టమైనవో అవి తీసుకెళ్ళి దేవుని ముందు పెడుతున్నాడు. ఎందుకంటే తన హృదయం కోరుకునేది కూడా దేవుడే కనుక. ఈరోజు దేవుడినే కోరుతుంది మన హృదయం. మన థింగ్స్ మారిపోతాయండి, మన యాక్టివిటీసే మారిపోతాయి. నిజము, మీరు నేను దేవుణ్ణి నిజముగా ప్రేమించడం మొదలైతే మన ఆలోచన ధోరణి మొత్తం మారుతుంది. మన నిర్ణయాలన్నీ దేవుని వైపు ఉంటాయి, మన ఆలోచనలు దేవుని వైపు ఉంటాయి, మన పెట్టుబడులు దేవుని వైపు ఉంటాయి, మన నడిపింపులు దేవుని వైపు ఉంటాయి, మన ఉద్దేశాలు దేవుని వైపు ఉంటాయి. ఎందుకంటే మనం కోరుకునేది దేవుని కనుక హృదయంలో. చర్చ్ బలవంతంగా చేయాల్సి వస్తుంది, కోరుకోవట్లేదు. లేదండి, సంఘంలో ఒక సహోదరుడు మమ్మల్ని కలిశాడు, కలవగానే వెంటనే బాగా మోటివేట్ అయిపోయాం అందుకోసం. లేదు, అది కూడా టెంపరీయే, నిలవందే ప్రియమైన వాళ్ళారు. హృదయం కోరుకునేది కాదు, ఒక చిన్న లోపల ప్రకంపన అన్నమాట, వైబ్రేషన్ అంతే. కానీ దేవుడు అది కోరుకోవటం లేదు, మన హృదయాన్ని కోరుతున్నాడు. హేజికేలు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఒకసారి చూడండి. హేజికేలు గ్రంథము 36వ అధ్యాయము. హేజికేలు గ్రంథం 36వ అధ్యాయం 26 మీరు చూడగలిగితే 26. ఈ మాట చదివిన తర్వాత ఒక వ్యక్తిని గుర్తు చేసుకుందాం, అవసరం వచ్చింది కనుక ఆ వ్యక్తి గురించి చెప్తాను. కానీ 26 చదువుదాం. హేజికేలు గ్రంథము 36వ అధ్యాయం 26 నుంచి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. లిసన్ కేర్ఫుల్లీ, ఇది మీకు తెలిసిపోతుంది అనుకుంటున్నాను ఈజీగా. మైన్ తెలుసు కదా మీకు, వ్యాక్స్ అదొకటి మైండ్లో పెట్టుకోండి. మనకు తెలిసినటువంటి పిల్లలు ఆడుకునే వస్తువులు కొనే దాంట్లో క్లే కూడా ఒకటి వస్తుంది, ఇంత ముద్దలు, మట్టి ముద్దలు చేసుకుంటారు, అది కూడా తెలుసు కదా. ఈ రెండింటికి ఒక నేచర్ ఉంటుందండి. ఆల్మోస్ట్ 2 ముద్దగానే ఉన్న సూర్యుని కింద తీసుకెళ్ళామనుకోండి, 2 వేరువేరుగా స్పందిస్తాయి. క్లే, ఆ మట్టి ముద్దను మీరు ఎండలో పెట్టారనుకోండి, ఏమవుతుంది తెలుసా? చెప్పండి, గెస్ చేయండి, ఏమవుతుంది? మరింత గట్టిగా అవుతుంది, అంతే కదా. సో హార్డ్ అని అవుతుందండి, అందులో ఉన్న తేమంతా కోల్పోయి గట్టిగా అవుతుంది. అదే మీరు వ్యాక్స్ మైనం ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టండి, ఇది గట్టి కాదండి, ఏమవుతుంది తెలుసా? కరిగిపోతుంది. మీకు అర్థమైందా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఇప్పుడు మనలో ఉన్నటువంటి పాత దాన్ని మార్చేస్తాను అనటం లేదు, లేకపోతే దీన్ని కొంచెం చేంజ్ చేస్తే సెట్ అయిపోతుంది అట్లా కూడా అనటం లేదండి. కంప్లీట్గా నేను తీసేస్తాను. కేర్ఫుల్గా వినండి, తీసేస్తాను. ఎందుకు ఇది అడుగుతున్నాడు తెలుసా? కొన్ని సిచ్యువేషన్స్ మనకు మనుషుల మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పరుస్తాయి. ఆ ఏర్పరిచిన దాంతో ఒక మైండ్ సెట్ డెవలప్ అవుతుందని దాని మీద. బాగా వినండి, దాన్ని కొంచెం పాలిష్ చేస్తే పోయేది కాదు ప్రియమైన వాళ్ళ, అది చెడ్డది. దేవుడు దానికి చూపెడుతున్న మార్గం ఏంటంటే, నేను దాన్ని తీసేసి కొత్తది ఇస్తే నువ్వు సెట్ అవుతావు, కొత్తది ఇస్తేనే సెట్ అవుతావు. అప్పుడు మాత్రమే మనలో నుండి శ్రేష్టమైనవి పట్టుకొచ్చి దేవుని ముందు పెట్టగలం ప్రియమైన వాళ్ళారా. పాత దాంతో వచ్చామనుకోండి, అప్పుడు ఎలా ఆలోచిస్తుంది తెలుసా? దీనికి ముందు వేరేటోళ్ళు కూడా మాకు ఇట్లే పిలుపునిచ్చారు, వాళ్ళకు కూడా ఇచ్చినాం, జోలు పెట్టుకుని పోయారు.
అందుకోసం చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఏమంటే మీ ముందు చూపు రైటే, నేను దాన్ని అప్రిషియేట్ చేస్తాను, అంత మెలకుగానే ఉండండి. బట్ నేను దేన్ని అప్రిషియేట్ చేయను ఇక్కడ అంటే అది దేవునికి మీరు చూపించేటువంటి శ్రేష్టమైన మనసుకు గుర్తుపత్రం కాదు ప్రియమైన వాళ్ళారా. ఈ రెండిట్లు ఎలా పట్టుకోవాలని నన్ను అడగండి, ఎందుకంటే మళ్ళీ నేను నాకు అనుకూలమైన నడిపిస్తానేమో, నా భయం నాది. కానీ నేనేం చెప్తున్నా అంటే హెజ్కేల్లో 36:26 దేవుడు చెప్తుంటున్నాడు, ఏమంటున్నా, మీలో ఉన్న రాతి గుండెని తీసేస్తాను. నిజంగా మనది చాలా స్టబన్ హార్ట్ అయిపోయింది ప్రియమైన వాళ్ళు, మొండిది అయిపోయింది, బండలా అయిపోయింది, కదలంది అయిపోయింది, స్పందించంది అయిపోయింది. ఇది మీకు నాకు అర్థమైతే దేవుని దగ్గరికి వెళ్ళి అడుక్కుందాం ప్రియమైన వాళ్ళు. స్పందించే హృదయాన్ని ఇవ్వు దేవా, నాకు ప్రేమించగలిగే హృదయాన్ని ఇవ్వు, క్షమించగలిగే హృదయాన్ని ఇవ్వు, లోబడే హృదయాన్ని ఇవ్వు, ఏలే హృదయాన్ని ఇవ్వు, నాయకత్వం చేసే హృదయాన్ని ఇవ్వు, నడిపించే హృదయాన్ని ఇవ్వు. ఇవన్నీ అడగబద్దులం. నిజం. ఒకే ఒక కాంటెక్స్టు మనం గుర్తు చేసుకుందాం. ఈ విషయంలో ఫరో మనకు కనపడుతుంటాడండి. వాస్తవానికి ఆయన గుర్తు చేసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే మనం అతని గురించి చదివిన ప్రతిసారి రిపీట్ అయ్యేటువంటి స్టేట్మెంట్ ఏంటి చెప్పండి? ఫరో హృదయం కఠినమాయను గనుక వాడు ఒక్కడు కఠినమైనందుకు మొత్తం కింగ్డమ్ అంతా సఫర్ అయింది. అంతే కదా? మీకు అర్థమవుతుందన్నమాట. వాడు ఒక్కడు కఠినమైనందుకు కింగ్డమ్ మొత్తం సఫర్ అయింది. ఎగ్జాక్ట్లీ మన సర్కమ్స్టాన్సెస్లో కూడా అది చూస్తారు మీరు. ఆ ఇంపాక్ట్ అర్థం చేసుకోవాలి మీరు. మనం ఎంత కఠినమైతే మనతో పాటు మన వారు కూడా సఫర్ అవుతారు ప్రియమైన వాళ్ళారా. మరి ఏంటి దేవునికి ఏమి ఇవ్వాలి అని అంటే ఒక మాదిరిని చూసుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 6లోనికి మీరు వస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము. ప్రభునే చూడగలము మనం, ఇంకెవరిని చూడగలం చెప్పండి? యోహాను సువార్త 6వ అధ్యాయము. కాంటెక్స్ట్ కూడా మీరు చదివితే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈయన దగ్గరికి వచ్చి మళ్ళీ భూ సంబంధమైనవి వెతుకుతున్నారట. ప్రభుకు నచ్చలేదు ప్రియమైన వాళ్ళారు. ఆ కాంటెక్స్ట్లోనే ప్రభువు చెప్పాడు, నేను ఎందుకు వచ్చాను అంటే తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను. నేను మీకు ఈ భూమి మీద అనుకూలమైనవి ఇవ్వడానికి కాదు. ఇవ్వడా అంటే ఇస్తాడులేండి, మన అక్కర్లు తీర్చడానికి ఆయన సర్వాధికారంతో ఉన్నాడు. కానీ మనం కోరుతున్నది ఏంటి? ప్రభువా, నువ్వు నాకు నా జీవితంలో ఇంత శ్రేష్టమైన బ్రతుకునిచ్చి ఉన్నావు కనుక ఇప్పుడు నా యొద్ద ఉన్నది ఏ శ్రేష్టమైనది నీకు ఇవ్వాలని మనం అడిగితే ఆయన ఇంకోలా మనతో చెప్తాడు ప్రియమైన వాళ్ళ. ఓకే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంకా మోర్ నాకు సమృద్ధి కావాలి, బాగా శ్రేష్టమైనవి కావాలని కోరితే మనతో మాట్లాడ్డా ఆయన. అందుకోసం ఆ కాంటెక్స్ట్ అంతా మాట్లాడినప్పుడు 6:38లో మాట్లాడిన మాటే ప్రభు. యోహాను సువార్త 6:38 చూడగలిగితే, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఏం చూపెడుతున్నాడు ప్రభు అనంటే, నా జీవితంలో నన్నే దేవునికి శ్రేష్టమైనవానిగా నేను ఇచ్చుకొని ఉన్నాను. దాని అర్థము ఆయన కుటుంబంతో లేడని కాదు, కుటుంబాన్ని పోషించుకోలేదని కాదు. ఫేజ్ వైజ్గా ఆయన జీవితంలో దేవుడు నిర్ణయించినవన్నీ జరిగి ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. అన్నీ ఉన్నాయి, మనలాంటి భౌతిక జీవితం ఉంది. కానీ ఆ జీవితంలో ప్రతి దాంట్లో దేవునికి తనను తాను ఇచ్చుకున్నాడు కనుక నేను నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను. ఈవెన్ రోమపత్రిక 15:3లో కూడా ఆ మాట ఉంటుందండి, ఆయన తన్ను తాను సంతోషపరచుకొనలేదు అన్న మాట ఉంటుంది. చూడండి ఆ మాట కూడా రోమిలకు రాసిన పత్రిక. ఎందుకంటే ఇలా మనం నడుచుకోవట్లేదు. వీటిలో ఏముందంటే మన బెస్ట్ ఇవ్వడం ఉంది ప్రియమైన వాళ్ళారా దేవునికి. మనకు నచ్చినవి మనం చేసుకుంటూ ఐఎమ్ సో హ్యాపీ అని అంటే దేవుడు ఏం హ్యాపీగా లేడు మనల్ని బట్టి. ఆయనకి ఏవి బెస్టో, ఆయనకి ఏది హ్యాపీనెస్ ఇస్తుందో అది మనం చేస్తే కదా అనుకోవాలి నేను బెస్ట్ ఇస్తున్నాను దేవునికి అని. ఇశ్రాయేల్ కూడా అనుకున్నారట, కుంటిది గుడ్డిది ఇస్తున్నప్పుడు ఓకే ఇది నడవపోవచ్చు కానీ బాగానే కండబట్టుంది కదా, కోసుకొని తింటే బాగానే అవుతుంది కదా, మంచిదే ఇచ్చిన కదండి అని అనుకుని ఉండొచ్చు వాళ్ళు ఆ రోజు. కానీ దేవునికి ఇష్టం లేదండి అది. కానీ ఆయనకు నచ్చింది కావాలి మన నుండి, ఆయనకు నచ్చింది. అందుకోసం ఇక్కడ ఉన్న మాట కూడా 15:3లో కూడా మీరు చూస్తే, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడెను. తప్పు చేసినందుకండి ఆయన ఏమన్నా తప్పు చేసినందుక? ఆయన ఏదో తప్పు చేశాడండి అందుకని 4 మాట్లాడి పడ్డాడు అని అనగలవా? నీవి నావి పడ్డాడు. ఎందుకు పడాలి అంటే నీవి నావైతే ఆయన పడవచ్చు, వేరేటోళ్ళే మాత్రం మేము పడవు. వద్దు, ఇది కాదు మనం దేవునికి ఇచ్చే శ్రేష్టత, స్వచ్ఛత, మంచివి. ప్రభు ఏమంటున్నాడంటే నేను తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను కనుక మనకు కూడా చూపెడుతున్న మాదిరి అదే ప్రియమైన వాళ్ళారా. ఇంకా మిమ్మల్ని హృదయానికి చాలా నొప్పించే మాట చెప్పిన తర్వాత ఒకే ఒక ఆదరణ మాట చెప్పి ముగించేస్తానండి. అపోస్తల కార్యములు 17లోకి రండి ప్లీజ్. అపోస్తల కార్యములు కొంచెం త్వరగా ముగించాలని రష్గా నేను ఫినిష్ చేశాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 31 చదువుకొని ముగించుకుందాం ప్రియమైన వాళ్ళారా.
అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, దయచేసి అందరూ చూడవలసిందిగా కోరుతున్నాను ఆ మాటని. 31వ వాక్యం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ 30 చదవాల్సింది, 30 క్షమించండి, 30. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవాలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఈ లేఖనం మీ వెనుకలో చదవడంలో నా ఉద్దేశం ఏమిటి అని అంటే, పాస్ట్ ఈజ్ పాస్ట్ అండి. తెలియక కొన్ని విత్యం వదిలేద్దాం ప్రియమైన. దేవునికి మన అనుకూలతను బట్టి మనకు నచ్చినవి ఏవో చేసుకుంటూ ఆయన ఇంప్రెస్ అవుతాడు అనుకొని లేజీగా ఉన్నాం. బట్ చేంజ్ అవుదాం ప్రియమైన వాళ్ళారా. ప్రభుని అజ్ఞానంతో నడుచుకున్నాను, నువ్వు నన్ను ఇంత శ్రేష్టంగా ప్రేమించున్నావు అని మనసుకు నిజంగా తీసుకొని ప్రవర్తించలేదు. నేను దూరం పెట్టి ఉన్నాను కనుక నా రెస్పాన్స్ చాలా బ్యాడ్గా ఉండే. బట్ ఈ రోజు నుంచి నేను నీ వైపు చూసుకుంటున్నాను. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో జ్ఞాపకం పెట్టుకొని ఇక నుంచి నీకు ఏది చేయాలన్నా నా మనస్ఫూర్తిగా నీకు ఇష్టమైంది చేస్తాను. కొన్నిసార్లు నా నుంచి సమయాన్ని కోరుతున్నావు, ఆన్ టైము నేను నిజంగా ఉంటాను. వేరెవరిని చూడను మనసులో. లేదు ఈ పని చేయటం నువ్వు కోరుకుంటున్నావు, అందరూ గివప్ ఇచ్చినా, లేకపోతే అందరూ వదిలేసినా, అందరూ వద్దన్నా, ఒకవేళ ఇది చేసిన తర్వాత నిందలు వస్తాయని తెలిసినా కూడా నువ్వు నా నుండి కోరుకుంటున్నావు కనుక నేను చేస్తాను దేవా. నువ్వు రావడం కోరుకుంటున్నావు, వస్తాను. ఈరోజు నేను వెళ్తే చాలామంది డిస్టర్బ్ అవుతారని నువ్వు అనుకుంటున్నావు, స్టే చేస్తాను ఇంట్లో, నో ప్రాబ్లం. ఏదైనా ఉండొచ్చండి, నడిపిపో కావాలి. ఇంతకాలం నేను అలా నడుచుకోలేదు, బట్ ఈ రోజు నుంచి నీ వైపు చూస్తున్నాను, నన్ను నడిపించు. ఒకే ఒక్క మాట మీతో చెప్పింది. పాతదైతే మన అజ్ఞానం కనుక వదిలేశాడు ప్రియమైన వాళ్ళ. ఇప్పటి నుంచి అండి మనం జాగ్రత్తగా నడుచుకుందాం దేవునితో. ఒకే ఒక మనసు పెట్టుకుందాం, నా దేవునికి నా యొద్ద ఉన్న వాటిలో నేను శ్రేష్టంగా ఉన్న వాటిని ఇవ్వాలి. దూరం పెడుతున్నాయి దేవుని దగ్గర, మనల్ని చీకట్లో పెడుతున్నాయి. నా పాపం ఒకటి ఉంది, నా హృదయం కూడా లోకాన్ని కోరుతుంది. వీటిని నేను సరి చేసుకుంటాను, నేను సరి చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఎట్టి ప్రేమ నా మీద దేవుడు చూపించాడో ఆయన నాకు కనపరిచిన తర్వాత నేను కూడా దేవుణ్ణి అదే ప్రేమతో ప్రేమించకపోతే ఎలా అన్నటువంటి ఒక దృఢ నిర్ణయం కావాలి ప్రియమైన వాళ్ళారా మనలో. అలాంటి నిర్ణయంతో మీరందరూ నడుచుకుంటారని ప్రభునందు ఆశిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.